श्रीमन् शिरडी संवासं भक्तानां पारिजातकं वां त्रिमूर्त्यात्मकं वन्दे समर्थं श्री साई सद्गुरुं दत्तात्रेय हरे कृष्ण उन्मत्तानन्ददायक दिगंबर मुने बाला पिशाच ज्ञानसागरः। ओम श्री साई राम सदा वरप्रदः। ओम श्री साई नाथाय नमः। हे परमेश्वर दीनदयालो साईनाथ गुरुदेव कृपालो रक्ष रक्ष जगदीश्वर साई आर्द्रत्राण परायण साई। ఏసీ వేస్తే కనుక ఫ్యాన్ ఆపేసేయండి, ఫ్యాన్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఫ్యాన్ తీసేసేయండి, ఏసీ వేస్తే తీసేసి ఎందుకంటే వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుంది బాగా. అది వేసేసేయండి. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు గురు పౌర్ణమి సప్తాహ సత్సంగ మహోత్సవాలు. ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ముందుగా షిరిడీ సాయిబాబా మందిరం నెహ్రూ నగర్ వారికి యాజమాన్యానికి ఆ యొక్క పాలక వర్గానికి నా నమోవాక్కములు. ఎందుకంటే ఇది నేను రావడం మూడోసారి. 3 సంఖ్య గురువు, బృహస్పతి సంఖ్య. పాప మాట్లాడుతుందమ్మా, ఆయన కూర్చోబెట్టండి కావాలంటే. అయితే మూడోసారి రావడం ఒక రకంగా నా జన్మ ధన్యమైందని చెప్పచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించాను. సత్సంగాలతో ప్రారంభమైందని చెప్పారు ఈ మందిరాన్ని. ఎవరు? హరిహరరావు గారు. 90లో సత్సంగాలు ప్రారంభించామండి 10 మందితోటి. 92కి 200 మంది అయ్యారు. 92లో శంకుస్థాపన చేశాము. 96లో ప్రతిష్ఠ చేసుకున్నామన్నారు. అంటే మనం ఎన్నో గుళ్ళ నిర్మాణాలు చూస్తూ ఉంటాం. ఈ నిర్మాణాల్లో మనకి ఒక వైవిధ్యం అనేది కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది బాగా గుడి నిర్మాణం చెయ్యాలని ఆసక్తితో అనురక్తితో చేస్తారు. కొంతమంది ఆ వీధిలో బాగా కట్టారు, లేకపోతే ఆ ఊరిలో బాగా కట్టారు, మన వీధిలో కట్టాలి, మనం ఎందుకు తగ్గాలి, లేకపోతే ఫలాని వర్గం కులం, అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అనుసరించి చేస్తుంటారు. కానీ ఇక్కడ మార్కాపురం సాయిబాబా మందిరం వచ్చేసరికి సత్సంగాల మీద నిర్మితమైన మందిరం. అది మీకే జన్మకి దక్కింది. అందుకనే మీరు ఈ గురు పౌర్ణమి ముందు వారం రోజుల పాటు ఇట్లా సత్సంగాలు నిర్వహించడం అనేది మీకు ఆలవాలమైంది. ఏ మందిరంలోనూ చేయరు. ఫస్ట్ టైము నేను అప్పుడు హరిహరరావు గారు అమెరికాలో ఉన్నప్పుడు పిలిపించారు నన్ను. చాలా భయపడతా వచ్చాను, ఎలా చెప్పాలో ఎలా ఉంటుందా అని. ఆ రోజు సతీష్ గారు కానీ నాగరాజ్ గారు కానీ బాగా కాంప్లీట్ చేశారు. అప్పటి నుంచి హరిహరరావు గారు పుణ్యవాంటూ మరి మార్కాపురం రావడం, సత్సంగాలు చేయడం, ఇవన్నీ జరుగుతూ వస్తుంది. మరి ఈరోజు ఇచ్చిన ప్రధానమైన అంశము బాబా సేవించిన మహిళా భక్తులు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? ఫస్ట్ బాయిజాబాయి, తర్వాత లక్ష్మీబాయి షిండే. అంతేనా? తెలుసు కదా, అంతే. ఏ నుంచి స్టార్ట్ చేస్తాం? బాయిజాబాయి, మహాసమాధి ఘట్టం, చిట్ట చివరి జెండా అనేది ఏంటి? లక్ష్మీబాయి. ఇంకా అంతే అయిపోయింది. ఇద్దరు మహిళా భక్తులు గుర్తొస్తారు. మధ్యలో ఎవరు గుర్తుకు రారమ్మా? ఏంటమ్మా? మానేసిబాయి మధ్యలో పట్టుకున్నారు, ఒక ఆమెను పట్టుకున్నారు. చక్కగా ఓకే, గుడ్ గుడ్. ఇంకెవరున్నారు?
ఏంటమ్మా? అమ్మయ్య, నా జన్మ ధన్యమైంది. ఏ అంటే బాయిజాబాయి అనుకున్నా. రాధాకృష్ణమ్మాయి గుర్తుందా? ఏం చేసిందమ్మా రాధాకృష్ణమ్మాయి? అమ్మా పాప గొడవ చేస్తుంది, తీసుకెళ్ళండి బయటికి, లేకపోతే మీరు ప్రశాంతం కూర్చోండి, ఏదో చేయండి, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, నాకు కోపం ఎక్కువ. సార్ ఏమనుకోవద్దు. రాధాకృష్ణమ్మాయి ఏం చేసింది? ఎవరైనా ఒక్కరు చెప్పండి. బాబా గారికి రాధాకృష్ణమ్మాయి ఏం చేసింది? సేవ. మీరు చేస్తున్నారుగా. నాకు లేడీస్ అడుగుతుంది. ఇది ఆడవాళ్ళ యొక్క మహిళా భక్తుల గురించి కాబట్టి ఆడవాళ్ళతో మాట్లాడతా. ఏమనుకో దయచేసి 10 నిమిషాలు. చెప్పండి అమ్మా. ఏ గుడి? గుడి ఉందా? ఏంటమ్మా? మసీదా? ద్వారకామాయిని ఒకటి బాగానే చెప్పారు. రెండో పని ఏంటి? ఎవరికి ప్రసాదంగా చేసి ఇచ్చేది? ఎవరికి ఇచ్చేది ప్రసాదంగా చేసి? భక్తులకి భోజనాలు పెట్టేది. తర్వాత ప్రసాదం ఎవరికి పెట్టేది? నైవేద్యం. మరి చెప్పడే నాచే తెప్పిస్తారు. బాబాకి నైవేద్యం. తర్వాత ఇంకేం చేసేది? చెప్పాలి కదమ్మా. సరే, నేను చిన్న క్లూ ఇస్తాను. హారతులు ఎలా ప్రారంభమైంది? ఎవరి వల్ల ప్రారంభమైంది హారతులు? రాధాకృష్ణమ్మాయి. రాధాకృష్ణమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? పండరీపురం నుంచి వచ్చింది. పండరీపురంలో విఠలనాథుడికి ఎలా అయితే హారతులు జరిగాయో అలానే బాబా గారికి చెయ్యాలి సత్సంకల్పంతో హారతులు ప్రవేశపెట్టే మొట్టమొదటి మహిళ అంటే రాధాకృష్ణమ్మాయి. పండరీపురంలో పల్లకీ ఉత్సవం ఎలా జరిగిందో ఇక్కడ కూడా పల్లకీ ఉత్సవం జరగాలని ప్రవేశపెట్టింది మహిళ. అర్థమైందమ్మా? అట్లా ఏంటంటే మనకి అక్కడ పండరీపురంలో ఎలా జరుగుతుందో అలానే ఇక్కడ కూడా ఆమె ప్రవేశపెట్టింది. అంతేకాకుండా ఇంకేం చేసేది? శ్రీరామనవమి, కృష్ణాష్టమి ఆ పండుగలప్పుడు ఎక్కువగా వడ్డలను ఉండి అందరికీ పెట్టేది. ఆమె పెట్టేటప్పుడు ఏం జరిగింది తెలుసు? ఒకసారి రోడ్డుతో, అప్పుడు రోడ్లు అయితే ఇప్పుడు గ్రైండర్లు ఉన్నాయి మనకి, ఆ రోడ్డుతోనే రుద్దేది. రుద్దితే ఆ రేడియోను శరణానందాలను ఈయన ఒకసారి రుద్దుతుంటుంటే రోడ్డుతోటి వేలు నలిగిపోయినా సరే ఆ నలిగిపోయిన వేలు చూసుకోకుండా ఓర్చుకొని వంటంతా పూర్తి చేసి వంట అందరికీ వడ్డించేసి శ్రీరామనవమి పండగ కొన్ని వేల మంది భక్తులు వచ్చారు ఆ రోజు. ఆ వేలు చూసుకోకుండా నొప్పి భరిస్తూనే చేసి చివరికి ఎక్కడికి వెళ్ళింది? ఊరి బయటికి వెళ్ళి పెద్దగా ఏడ్చింది. ఆ వేలు నొప్పి తట్టుకోలే. అంటే అప్పటిదాకా ఆ వేలు నొప్పి అనేది రాధాకృష్ణమ్మాయి భరించిందా? భరించే శక్తి భగవంతుడు బాబా గారు ఇచ్చాడా? అమ్మయ్య, ఇంట్లోకి వచ్చారు. అంటే అంత గొప్ప నిబద్ధత, ఆ శరీరానికి నొప్పి తెలియకుండా ఉన్నంత నిబద్ధత బాబా గారు ఆమెకు ఆ శక్తిని ఇచ్చారు. అప్పుడు ఏడ్చిందంట, పెద్దగా ఏడ్చిందంట. అందరు ఆశ్చర్యపెట్టి ఇప్పటిదాకా నొప్పి ఎలా భరించావు అని. అంత గొప్పది రాధాకృష్ణమ్మాయి. అంతేకాకుండా రాధాకృష్ణమ్మాయి ఛత్రాలు, చామరాలు అన్నీ బాబా గారికి సమకూర్చింది. మొత్తం ఆ రోజుల్లోనే అన్నీ అక్కడ కావాల్సినవి అన్నీ, ఒక పల్లకి, ఒక రథము, అవన్నీ కూడా ఆమె. కానీ బాబా గారు ఎన్నింటినీ వాటిని వాడేవాడు కదా? వాడేవాళ్ళ? అదేంటి మనం చూసాగా వాడినట్టు వాడేవాళ్ళ? ఏనాడు వాళ్ళ కనీసం తాకల కూడా తాకల. బాబా వాటిని తాకల కూడా తాకల. పల్లకీలు కానీ, రథాలు కానీ, ఛత్రాలు చాలా ఏ రోజు తాకల. ఆయన గోను పట్ట వేసుకొని కూర్చునేవాడు. ఏ రోజు డబ్బులు ఆ రోజు అందరికి పనిచేసేవాడు. ఎటువంటి స్వార్థం లేకుండా ఉండేవాడు. అంత గొప్ప సద్గురువు మన సాయినాథ్. సరే, రాధాకృష్ణమ్మాయి అయిపోయింది. ఇంకెవరున్నారు సాయి భక్తులు?
అందరూ సత్యం చదివేవాళ్ళు కదమ్మా, చెప్పండి. నేను మీ దగ్గర నేను వస్తాను దూరం నుంచి, గుంటూరు నుంచి. ఇంతమంది సాయి మహిళా భక్తులు వచ్చారు. వచ్చి మరి మీరు చెప్తే నేను వినాలని వస్తే నేను డిసప్పాయింట్ అవుతున్నాను. ఏ నాగరాజు మాస్టర్ గారు ఒక్కడు చెప్పట్లా. మనకు తెలియని సాయి భక్తులు చాలామంది ఉన్నారు. మనకు తెలియని సాయి భక్తులు, మహిళా భక్తులు చాలామంది ఉన్నారు. వాటిల్లో కొన్నిటిని నేను సేకరించినవి ఇంతవరకు మీరు విననివి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రశాంతంగా వినండి. ఈ చెప్పే కథల్లో మీరు ఖచ్చితంగా దేనికో దానికి ఒకదానికి మీరు కనెక్ట్ అయిపోతారు. దాంట్లో అనుమానమే లేదు. అలాంటి కథలు సెర్చ్ చేశాను ఈరోజు. ప్రశాంత మనస్కులై వినండి. మరి బాబా గారికి ఒక భక్తురాలి జీవితం ముందే తెలిసిపోయిందండి. ఒక భక్తురాలు ఆమె వద్దకు వచ్చింది. ఆ భక్తురాలి జీవితం ముందే తెలిసిపోయి ఆమె జీవితాన్ని మార్చేశారు. ఎవరయ్యా ఆమె అంటే లక్ష్మీబాయి తుసే అనే ఆమె వచ్చింది. లక్ష్మీబాయి తుసే అనే ఆమె వచ్చింది. ఆమె ఏం చేసేది, రోజు రాముడు భక్తురాలు, హనుమంతుని పూజించేసేది. ఎక్కడో ఉండేది పాపం. రాముడికి హనుమంతుడికి పూజ చేసుకుంటా ఉండేది. ఒకసారి కల్లో ఒక ఫకీర్ కనిపించి షిరిడీ వెళ్ళమన్నాడు. షిరిడీ వెళ్ళి ఫకీర్ని ఆశ్రయించు, అక్కడ రాముడు ఉన్నాడు, నీ రాముడు షిరిడీలో ఉన్నాడు, పూజించమని చెప్పాడు ఆ ఫకీర్. ఏమని చెప్పాడు? ఫకీర్ కల్లో కనిపించి నీ రాముడు షిరిడీలో ఉన్నాడు, నీకు ఇష్టమైనప్పుడల్లా ఇక్కడికి వస్తుండు, షిరిడీకి రా అని చెప్పాడు ఫకీర్ కనిపించి. ఈమెకు అర్థం కాల, ఎవరి ఫకీరు షిరిడీ రమ్మంటున్నాడేంది, రాముడు ఉన్నాడంటే అని చెప్పి వెంటనే ఏం చేసింది ఆమె, అర్థం కాక ఆ షిరిడీ ఎక్కడ ఉందో వాళ్ళ గురువు గారిని పోయి అడిగింది. వాళ్ళ గురువు గారు ఏం చెప్పారు, అది ఎప్పుడు 1913లో అడిగింది. వెళ్ళిపోయి గురువు గారి దగ్గరికి వెళ్ళి షిరిడీ ఎక్కడంటే ఇట్లా సాయిబాబా అన్నట్టే మన్మాడ్ దగ్గర అమ్మ అని చెప్పాడు. అనగానే వెంటనే వెళ్ళిపోయి అక్కడికి ద్వారకామాయి వెళ్ళింది. ద్వారకామాయికి వెళ్ళగానే బాబా గారి దర్శనమైంది. దర్శనం అవ్వగానే ఆయన ముఖం చూసింది ఈ లక్ష్మీబాయి. చూడగానే ఎవరి ముఖం? బాబా గారి ప్రసన్నవదనం. చూడగానే ఆమెకేమనిపించింది? వెంటనే ఒకటే అనిపించింది, కలలో దర్శనమిచ్చిన ఫకీర్ ఈయనే అనిపించింది. కలలో ఎవరు దర్శనమిచ్చిన ఫకీర్ ఈయనే అనిపించేసేసి వెంటనే దర్శించుకొని మళ్ళీ ఆయన అనుమతి తీసుకొని గ్రామానికి వెళ్ళిపోయింది. ఇంకా అప్పటి నుంచి ఆమె బాబా భక్తురాలైంది. మళ్ళీ ఏం చేసింది, కొన్ని సంవత్సరాల తర్వాత 13లో వచ్చింది కదా, 17లో మళ్ళీ వెళ్ళింది. ఈ 17లో వెళ్ళినప్పుడు ఈమె జీవితంలో ఒక అగ్ని పరీక్ష ఎదురైంది. ఎలాంటి పరీక్ష అంటే, ఈమెకి మామగారు ఒక మంచి పెద్ద పొలాన్ని బహుమతిగా ఇచ్చారు. బాగా గుర్తుపెట్టుకోండి, మామగారు ఇచ్చారు, అత్తింటి గారి తరపున పొలం వచ్చింది. ఆ పొలాన్ని ఏం చేశాడు, తండ్రి గారు తన అధీనంలో ఉంచుకొని ఈ అమ్మాయికి ఇవ్వట్లేదు. దాని మీద వచ్చిందంతా ఈయనే తింటున్నాడు. ఎవరు? తండ్రి గారు తింటున్నాడు. తండ్రి గారు తింటుంటే ఏం చెయ్యాలని మాలాంటి వాళ్ళు ఒక 10 మందిని సలహా అడిగింది. తండ్రి అయితే ఏంటి, పొలం ఉండి వస్తాయి, ఆ డబ్బులు కోర్టుకేసే అన్నారు. అందరూ కోర్టుకేసే, పోట్లాడు, తన్ను, కొట్టు, చంపు, ఇట్లా అందరూ చెప్పారు. కానీ ఈమెకు నమ్మకం ఏంటి? బాబా గారి మీద నమ్మకం. వెంటనే షిరిడీ వెళ్ళి బాబా గారిని అడుగుదామనుకుంది. అడిగితే మరి అప్పుడు ఆ రోజుల్లో బాబాకి నంది లాంటి వాడెవరు? బాబాకి నంది లాంటి వాడెవరు? శ్యామ అని అడగదు. శ్యామ ఏమన్నాడు, అమ్మ ఇది చాలా సున్నితమైన విషయం, నీ తండ్రికి నీకు సంబంధించిన విషయం, నువ్వు దయచేసి నువ్వే నేరుగా అడుగమ్మా అన్నాడు. సరే అని చెప్పే సమయం కోసం ఎదురు చూస్తా కూర్చుంది. ఆ సమయం రానే వచ్చింది. వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది, హారతి అయిపోయింది. బాబా గారు ప్రశాంతం కూర్చున్నారు, కాళ్ళు జాపుకొని. అన్నా చించినీకర్. అన్నా చించినీకర్ ఎవరు చెప్పండి, టక్కని చెప్పాలి. అన్నా చించినీకర్ ఏం చేశారు షిరిడీలో? చావడి వెళ్ళారా?
ఆ చావిడి పైన మీ పేరేముంటుంది? అన్నా చించనీకర్ పేరే ఉంటుంది. చూడండి, అన్నా చించనీకర్ ఇచ్చిన డబ్బుతోనే చావిడిని బాగు చేశారు. బాబాజీకా అన్నా చించనీకర్ అని ఉంటుంది. ఆ అన్నా చించనీకర్ కాళ్ళు ఉతుతున్నాడు. అప్పుడు ఎక్కడ? బాబా గారు కాళ్ళు పదాలు ఉతుతున్నాడు. ఒత్తుతున్నప్పుడు ఈమె లోపలికి వెళ్ళగానే బాబా ఏమన్నాడు? అన్నా, నువ్వు కాకి డబ్బులు తీసుకొని హింస పెడుతున్నావు, పొలం డబ్బులు తీసుకొని ఆమెకి ఇవ్వట్లేదు, అతను నన్ను హింస పెడుతున్నాడు, అన్నా హింస పెడుతున్నాడు అంటాడు బాబా. అనగానే ఏం షాక్ అవుతుంది. వెంటనే అన్నా లేచి అంటాడు, నేను ఇలాంటి పని చేయలేదు అంటాడు. అన్నాకి ఎటువంటి సంబంధం లేదు కదా, నాకేం సంబంధం లేదు బాబా, నేను అలాంటి పని ఏం చేయలేదు అంటాడు. అంటే ఈమెకి అర్థమైపోద్ది, బాబా నా మనసులో మాట గ్రహించారని వెంటనే ఆమెకేం అర్థం కాదు. బాబాని మళ్ళీ వెంటనే పాదాలు పట్టుకోవడదు. బాబాను పట్టుకుంటే కాకి అతని తిన్నివ్వు, తింటున్నది అన్నాయే కదా, అతనిపై ఫిర్యాదు చేయకు, అల్లా నీకు తగినంత ఆస్తి ఇస్తాడు, నీ ఇంట్లో అన్నానికి కొరత ఉండదు, నువ్వు నేను అన్నా కలిసి నాసిక్లో నివసిద్దామని చెప్తాడు. బాబా చెప్తాడు స్వయంగా. ఎవరికి? లక్ష్మీబాయి చూసే. చెప్పగానే ఈ వెంటనే ఇక బాబా చెప్పాడు కదా, కోర్టుకి వేయటం మానేసేసి బాబా దర్శనం చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి ఇంటి వాళ్ళు పక్క వాళ్ళు ఎవరో ఆమెకి నర్సింగ్లో జాయిన్ అవ్వమని చెప్తారు. నర్సింగ్ కోర్స్ నేర్చుకుంటుంది. నేర్చుకుంటే ఆమె గవర్నమెంట్ పోస్టింగ్ వస్తుంది. ఎక్కడ వస్తుంది పోస్టింగ్? నాసిక్లో వస్తుంది. నాసిక్లోకి వెళ్ళి చాలా అద్భుతమైన జీవితాన్ని గడిపి చక్కగా, అంటే బాబా అక్కడ ఏం చెప్పాడు? ఆస్తి కంటే గౌరవం ముఖ్యం అని చెప్పాడు. తండ్రి మీద వెయ్యి మాకు, కొట్లాడ మాకు, గొడవ పడమాకు అని చెప్తాడు. ఆమె జీవితం ప్రశాంతంగా కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రశాంతంగా గడిచిపోతుందన్నమాట. అంటే ఒక పక్క కోర్టు నుంచి రావాల్సిన ఆస్తి రాకపోయినా సరే ఆమెకి ఉద్యోగం ఇప్పించడం ద్వారా నాసిక్లో ఉండి బాబా సేవ చేసుకుంటూ తన జీవితాన్ని చరితార్థం చేసుకుంటుంది. ఎలా? శ్రద్ధ, సబూర్ అనే 2 వాక్యాల ద్వారా సబూరి నా జీవితాన్ని చరితార్థం చేసుకుంటుంది. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? ఏదైనా పైకం పోయినా ఇది పోయినా మనం బాబాని ఆశ్రయించాలి. బాబా మరి ఎలా సమాధానం చెప్తారు? సాయిరాం గారు పైన మీరు కూర్చొని అడగచ్చు, మరి ఏ పని చేయబోతున్నామంటే మరి బాబా మాకు ఎలా సమాధానం చెప్తాడు? బాబా చెప్పలేడు కదా. అమ్మ అది మధ్యలో వేసుకోకూడదమ్మా కుర్చీని. అయితే ఎలా చెప్తాడు అనుకోవచ్చు మీరు. దీనికి ఒకటే తార్కాణం. ఏదైనా మీరు సచరిత్ర తీసుకోండి, మనసులో తలుచుకొని పేజీ తెరవండి, దాంట్లో ఆన్సర్ వస్తుంది. ఇది ఒక రకంగా మీరు చక్కగా ఆయన యొక్క సమాధానం తెలుస్తుంది. అంటే కనీసం నామం చేసుకొని మీకు నచ్చిన నామం సాయిరామను, ఓం శ్రీ సాయిరామను, సాయిబాబాను, ఓం సాయి శ్రీ సాయి జై జై సాయిను కొద్దిసేపు నామం చేసుకొని పుస్తకంలో పేజీ తెరిస్తే దానికి సంబంధించిన సమాధానం ఖచ్చితంగా వస్తుంది. అది ఒకటో లీల. ఇక రెండో లీలలోకి వెళ్దాం. ఆ భక్తుల ఆపదను ముందుగానే గ్రహించిన వారు సాయినాథుడు, అడగకుండానే కాపాడే కరుణా సాగరుడు శ్రీ సాయిబాబా. ఇది 1914లో జరిగిందమ్మా. ఫెనీబాయ్ అనే పార్సీ మహిళ వచ్చింది. ఎక్కడికి? ద్వారకామాయి షిరిడి వచ్చింది. ఫెనీబాయ్ అనే పార్సీ మహిళ వచ్చింది. ఈమె ఎవరితో వచ్చింది? కబాన్ అనే ఒక బాలుడితో వచ్చింది. కబాన్ అనే కుమారుడితో వచ్చింది. ఆ కుమారుడు ఎంత బాగున్నాడంటే శ్రీకృష్ణుడిలాగా ఉంగరాల చుట్టూ చాలా బాగున్నాడు ఆ పిల్లాడు. అసలు చూడటానికి ఎత్తుకుంటే అతనికి సరిపోవన్నమాట 2 కళ్ళు. ఆ అబ్బాయి, ఆ కుమారుడు ఫెనీబాయ్ అనేమో పార్సీ మహిళ కబాన్ అనే కుమారుడితో వచ్చింది. ఆ కుమారుడితో వస్తే అతను చూస్తే ద్వారకామాయిలు అందరూ ఏమనుకున్నారు? కలియుగంలో శ్రీకృష్ణుడే భూమికి దిగివచ్చాడా అన్నట్టున్నారనుకున్నాడు ఆ పిల్లాన్ని చూస్తే. మరి బాబా గారు ఈమెను చూడగానే ఉన్నారు, సోదరి నా అనుమతి లేకుండా నువ్వు ద్వారకామాయి నుండి బయటికి వెళ్ళమాకు అన్నాడు. ఏమన్నాడు? నా అనుమతి లేకుండా ద్వారకామాయి నుండి అడుగు పెట్టద్దు అన్నాడు. అనగానే ఈమెకు అర్థం కాదు.
సరే మధ్యాహ్నం హారతి అయింది, భక్తులందరూ వచ్చారు. ఆ ఆరతి సాయి బాబా అని పాడారు చక్కగా. తీర్థ ప్రసాదాలు ఇచ్చారు, విభూధారణ చేశారు. బాబా టాటా బై బై, మేము భక్తారాధనకు వెళ్ళాలి, మరి భోజనాల టైం అయినా అందరు వెళ్ళిపోయారు. మరి బాబా గారు భోజనం చేసేటప్పుడు ఏం చేస్తారు? తెరలు కడతారు కదా, ద్వారకామాయిలో తెరలు కట్టేశారు. ఫెనీబాయి కొడుకు కవాను బయటకు వెళ్ళడానికి లేదు, బాబా ఆజ్ఞ. అలానే కూర్చున్నారు. బాబా గారు ఏదో కొత్త స్వీకరించారు ఆహారాన్ని, తెరలు ఎత్తారు. ఎత్తగానే మరి శ్యామ వచ్చి చక్కగా పళ్ళెం తీసుకొచ్చి చేతులు గడిగాడు. శ్యామ అక్కడ లేలో రాశారు, బాబా చేతులు భోజనం చేసి చేతులు ఎవరు గడిగారు? శ్యామ గడిగారు. మీరు ఇందాక చెప్పారు, ఒక వెంటనే రాధాకృష్ణ అమ్మాయి కిళ్ళి పంపించింది. ఆ కిళ్ళి బాబా గారు వేసుకున్నారు. అందుకని ప్రతి గురువారం గుర్తున్న చావడి ఉత్సవంలో బాబా గారు కిళ్ళి పెడతారు. కిళ్ళి పెట్టి అక్కడ పెడితే ఆ ధూపం పెడితే ఆ ధూపం కూడా ఒక్కసారి తీసుకున్నట్టు వెళ్తుంది. ఇప్పటికీ షిరిడీలో అక్కడ ఆ ధూపం కూడా ఒక్కసారి ఆయన పీల్చినట్టుగా వెళ్తుంది. కిళ్ళి పెడతారు. కిళ్ళి అంటే బాబా గారికి ఇష్టం. భోజనం చేసిన తర్వాత ఆ కిళ్ళి ఇస్తారు. కిళ్ళి ఇచ్చిన తర్వాత ఇంకా అలానే కూర్చుంటుంది. ఈమెకి అసహనం స్టార్ట్ అవుతుంది ఫెనీబాయికి. ఇదేంది, అందరు తిన్నారు వెళ్ళిపోయారు, నన్ను పంపించలేదు బాబా, నాకు ఆకలి అవుతుంది, ద్వారకామాయి నుంచి బయటకు అడుగు పెట్టద్దు అన్నాడు. ఇది ఎక్కడ షాప్, అనవసరంగా వచ్చానని కొద్దిగా బాధపడతా. అయినా సరే సద్గురువు చెప్పాడు కదా, మనం బాధపడకూడదని అలానే కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు ఏమవుతుంది, చాలాసేపు అవుతుంది. చాలాసేపు అయిన తర్వాత సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది. బాబాకి ఇవన్నీ స్పష్టంగా తెలుసు. తెలియగానే మసీదు గోడపై ఎవరో దూకినట్టు పెద్ద శబ్దం అవుతుంది. ఎవరా అని చూస్తే సింహాన్ని చూస్తే మనం ఎలా ఉనికిపోతాము అలా ఉనికిపోద్ది. ఎవరు? ఫెనీబాయి. ఏంటని చూస్తే ఒక నల్లటి మహిళ, పెద్ద పెద్ద గోళ్ళు చేతులతో పెరిగి చింపిరి చుట్టూ నల్లటి చీర కట్టుకొని భయంకరంగా రాక్షసులాగా దూకుద్ది. ఏది? మసీదు గోడ మీద దూకి అక్కడి నుంచి ద్వారకామాయి లోపలికి వస్తాయి. ద్వారకామాయి లోపలికి వచ్చేస్తున్నప్పుడు బాబా గారు ఆమెను చూసి పెద్దగా కేక వేస్తాడు. ఏమని కేక వేస్తాడు? సబూర్ అంటూ పెద్ద కేక వేస్తాడు. అయినా సరే ఆ కేకకు ఈ నల్లటి మహిళ ఆగదనమాట. ఆగకుండా వెంటనే ఏం చేస్తాయి, ఈ కవాన్ ఈ పిల్లాడి వైపు పరిగెత్తడం స్టార్ట్ చేస్తాయి. అమ్మ దయచేసి సెల్ ఫోన్స్ కొద్దిగా సైలెంట్లో పెట్టుకోండి అమ్మ, మీకు ఇళ్ళ నుంచి ఫోన్లు వస్తున్నట్టుంది. దయచేసి సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. అయితే ఈ కవాన్ పిల్లాడి వైపు పరిగెత్తా ఉంటుంది అన్నమాట. పరిగెత్తా ఉంటే అప్పుడు బాబా గారు తన నుంచున్న గద్దె నుంచి దిగి ఆ ఆడ మనిషిని ఒక్క తన్ను తంతాడు. తనగానే ఆ మహిళ అక్కడి నుంచి టక్కని మాయమైపోతాడు. అంటే వచ్చింది ఎవరు? మృత్యుదేవత. ఆ మృత్యుదేవత బారి నుండి ఎవరిని కాపాడాడు? కవాన్ అనే పిల్లాడిని బాబా గారు కాపాడాడు. ఆ పిల్లాడికి అర్థమవుతుందన్నమాట, నన్ను ఆశ్రయించిన భక్తుడిని, రక్షణలో ఉన్న వారిని ఏ దుష్టశక్తి, ఏ అపాయము తాకలేవు, చేయలేవు అనే విషయాన్ని అప్పుడు వెంటనే అర్థమవుతుంది. ఈ దివ్యలైన ద్వారా మనకేం తెలుస్తుంది? సంపూర్ణ విశ్వాసంతో సాయిబాబాను ఆశ్రయిస్తే భక్తుడి రక్షణ బాధ్యతను స్వయంగా బాబానే తీసుకుంటారు. ఏంటి? సంపూర్ణ విశ్వాసంతో ఆశ్రయిస్తే మన యొక్క సంపూర్ణ రక్షణ బాబానే స్వయంగా తీసుకుంటారు. బాగున్నా? నచ్చిందమ్మా? ఫస్ట్ దాంట్లో ఏం చెప్పాం? ఆస్తి కోసం తండ్రి మీద కేసు వేయకపోతే వద్దు అని చెప్పి నీకు ఉద్యోగం వస్తా అని చెప్పాడు. రెండో దాంట్లో ఆకలితో అయినా సరే నువ్వు ద్వారకామాయి నుంచి బయటికి వెళ్ళమాకని చెప్తాడు. ఎందుకని చెప్తాడు? ఆ పిల్లవాడిని మృత్యుదేవత నుంచి కాపాడడానికి. అదే ద్వారకామాయి నుంచి బయటికి వెళ్తే ఏమయ్యేది? ఆ మృత్యుదేవత తీసుకెళ్ళిపోయేది కదా. అలాంటి మనకు తెలియని ఆపదలు ఎన్నో బాబా గారు మనల్ని అనుక్షణం రక్షించబట్టే మనందరం ఇప్పుడు చక్కటి ఏసీ హాల్లో కూర్చొని ప్రశాంతంగా సత్సంగం చేసుకోగలుగుతున్నాం. ఆ భాగ్యాన్ని, మీతో చెప్పుకోగలిగిన భాగ్యాన్ని ప్రసాదించిన సాయినాథుడికి ఒక్కసారి సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి. ఇక మూడో లీలలోకి వెళ్దాం. సాయిబాబా ఇచ్చిన 16 సంవత్సరాల అదనపు ఆయుష్.
ఇది చాలా అద్భుతమైన లీల, చాలా చక్కటి లీలమ్మ. జాగ్రత్తగా వినండి, నేనే షాక్ అయ్యా చదువుతుంటే. చాలా బాగుంటుంది ఈ లీల. భక్తుల ప్రార్థనను ఆలకించి వారి కష్టాలను తొలగించి అవసరమైనప్పుడు ప్రాణదాతగా నిలిచే దయామయుడు శ్రీ షిరిడి సాయిబాబా. ఈ లీల యొక్క సారాంశం. 1910 సంవత్సరంలో షిరిడీకి ఎక్కువగా భక్తులు వెళ్తుండేవాళ్ళు. వాళ్ళలో సుందర్రావు నవల్కర్ మేనకోడలు సోనాబాయి బ్రహ్మాండ్కర్ ఉంది. సోనాబాయి బ్రహ్మాండ్కర్ అనే ఒక ఆమె వెళ్ళేది, ఎక్కువ మేనకోడలు. ఆమెకి 1913లో వివాహం జరిగింది. వివాహానంతరం ఏం చేసింది పాపం, భర్తతో కలిసి షిరిడీ వెళ్ళింది. వెళ్ళి ద్వారకామాయిలో బాబా దర్శించింది. సోనాబాయి భక్తను చూడగానే బాబా గారు ఏమడిగారు, దక్షిణ ఇవ్వు అని అడిగారు. మరి అందరిని అడుగుతాడు కదా బాబా గారు, అట్లానే దక్షిణ ఇవ్వు అని అడిగారు. అడిగితే బాబా గారు అతను ఏమన్నాడు, వినయంతో మన తెలివితేటలతో మనం చక్కటి సమాధానం చెప్తాం. అక్కడ భర్త గారు మంచి తెలివితేటలు చూపించాడు. ఏమని చెప్పాడు, బాబా అందరికీ అన్ని ఇచ్చేది మీరే, అలాంటప్పుడు మీకు ఇవ్వడానికి నేనెవరిని అంటాడు. ఏంటంటే బాబా అందరికీ అన్ని ఇచ్చేది మీరే కదా, నేనెవరిని ఇవ్వడానికి అంటాడు. అనగానే చిరునవ్వి నవ్వుకుంటాడు బాబా గారు. ఆయన దక్షిణ ఎందుకు అడిగాడు, ఈయనెందుకు ఆగాడు అనే విషయం మనకి ముందు ముందు తెలుస్తుంది. అయితే 1914లో ఈమెకి ఏమవుతుంది, అప్పుడు అనగానే అల్లాను మిమ్మల్ని మీ ఇద్దరిని ఆశీర్వదిస్తాడు అని చెప్తాడు బాబా గారు. భార్యాభర్తలు ఇద్దరిని ఆశీర్వదిస్తాడు అని చెప్తాడు ఇద్దరు. 1914లో సోనాబాయి జీవితంలో ఒక పెద్ద అగ్ని పరీక్ష వస్తుంది. పెద్ద అగ్ని పరీక్ష. ఇదేంటయ్యా అంటే, భర్తకి మధుమేహ వ్యాధి వస్తాయి, షుగర్ వ్యాధి వస్తాయి. షుగర్ వ్యాధి వచ్చి ఎన్నో వైద్య చికిత్సలు చేయిస్తారు. ఈ షుగర్ వ్యాధికి భర్తకి ఎన్నో చికిత్సలు చేయిస్తారు, తగ్గదు. అది పెరుగుతూ వస్తుంది. చివరికి వైద్యులకు కూడా ఆశ దొరకదన్నమాట. అంటే ఆశ పోతుంది, ఇక ఇతను బతకడు అని వైద్యులు కూడా నిశ్చయానికి వస్తారు. అప్పుడు సోనాబాయిలో ఒక్కటి కోరుకుంటుంది. అదేంటయ్యా అంటే, ఎలా అయినా సరే బాబా గారు కాపాడతారు అని ఒక చిన్న ఆశ ఉంటుంది అన్నమాట. చేసి వెంటనే షిరిడీ వెళ్ళాలనుకుంటుంది. షిరిడీ ఈ ఒక్కతైతే వెళ్ళగలదు, మరి భర్తని తీసుకెళ్ళలేదు. అలాంటి అనారోగ్య భర్తను తీసుకొని షిరిడీ వెళ్ళటం కష్టం, పోనీ భర్తను వదిలేసంటాం ఇంకా కష్టం. ఏం చేయాలో ఒక అర్థం కాదు. ఎలా చెయ్యాలి, భర్తను కాపాడుకోవాలి, బాబా గారికి చెప్పాలి. బాబా గారికి చెప్తే భర్తను కాపాడుకోవచ్చు. ఎలా అని బాధపడి ఆ రోజు భర్త మంచం పక్కనే కింద కూర్చొని రాత్రంతా ఏడుస్తూ దాసుగఢ్ మహారాజ్ రచించిన అర్బాచీన భక్త లీలామృతం పుస్తకాన్ని చదవటం ప్రారంభం చేస్తాయి. దాంట్లో 4 అధ్యాయాలు ఉంటాయి బాబా గారి. అవి చదవటం ప్రారంభం చేస్తాయి. అంటే మనం సచరిత్ర చదువుకున్నట్టు ఆ రోజుల్లో దాసుగఢ్ మహారాజ్ రాసిన పుస్తకం చదవటం ప్రారంభిస్తే చక్కగా చదువుకుంటుంది. చదువుకోగానే ఎన్ని రోజులు చదువుతుంది, 1 రోజు, 2 రోజులు, 3వ రోజు రాత్రి, అట్లా 3 రాత్రులు చదువుతుంది. 3వ రోజు రాత్రి ఈమె చదువుతూ నిద్రలో కళ్ళు మూసుకోగానే బాబా గారు దర్శనమిస్తాడు ఆమెకు. చూడండి చక్కగా దర్శనమిచ్చి ఏం చెప్తాడంటే, నిజంగా ఏడుపు వచ్చేసిందండి. భయపడవద్దు, ఇతనికి ఇంకా 16 సంవత్సరాల ఆయుష్ ఇస్తాను, నువ్వు మందులు ఇస్తూ ఉండు అని చెప్తాడు. ఏంటి, ఇతనికి ఇంకా 16 సంవత్సరాల ఆయుష్ ఇస్తాను, నువ్వు మందులు ఇస్తూ ఉండు అని చెప్తాడు. చెప్పగానే ఆ మాటలు విన్న సోనాబాయికి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అసలు మరి మైండ్ బ్లాక్ అవుతుంది కదా, చనిపోతున్న మనిషిని తీసుకొచ్చి 16 సంవత్సరాలు దొరకవేంది అన్నా సరదానా? అది డాక్టర్లు చెప్తే నమ్ముతాం, అలాగే బాబా గారు చెప్తే నమ్మిందాము. ఏది కళలో కనిపించేదే నమ్మింది. కొంతకాలంలోనే అతను రోజుకి కోరుకుంటూ ఆశ్చర్యకరమైన మార్పుకు, ఆరోగ్యంలో మార్పు వచ్చింది. కోరుకుంటూ చక్కగా అయ్యాడు. అలానే 4 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అందమైన ఆడబిడ్డ కూడా జన్మించింది. మళ్ళీ ఒక ఆడపిల్లను కూడా కన్నాము. కనిన తర్వాత ఖచ్చితంగా 1930 సంవత్సరం వచ్చింది. అంటే 14 ఏళ్ళు నిండిపోయి
నిండిపోయిన తర్వాత తన ఆయుష్ పూర్తయిన తర్వాత సోనాబాయి ప్రశాంతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అంటే 16 సంవత్సరాలుండి వెళ్ళిపోయాడు. ఆ విధంగా బాబా మాట అక్షరాల నిజమైంది. ఈ దివ్యలీల గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. భక్తుని జీవితంలో ఎప్పుడు ఏమి జరగాలో భగవంతునికి తెలుసు. సద్గురు అనుగ్రహం ఉంటే అసాధ్యం కనిపించే పరిస్థితులు కూడా మారిపోతాయి. భక్తుని ప్రార్థన వృధా చేయని దయామధుడు సాయినాథుడు సరైన సమయంలో సరైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. అందుకనే భక్తులు విశ్వాసంతో శ్రద్ధాసబూరితో ఉండాలంటారు. చూసారమ్మా ఇక్కడ మనం అందుకని అష్టోత్తరంలో ఒక నామం ఉంది, ఓం శ్రీ సాయి మృత్యుంజయాయ నమః అని మనం చదువుతుంటాం. అష్టోత్తరం ఎవరు రాశారమ్మా? ఎవరు రాశారు? చెప్పాలమ్మా, టక్కని చెప్పాలి. రోజు చదువుతారుగా ఓం శ్రీ సాయి ఆయన కూడా వినపడదు సరిగ్గా, అంత ఫాస్ట్ చదువుతాం కదా మనం. ఉపాసిని బాబా ఎవరు రాశారు? ఉపాసిని బాబా ఎక్కడ ఉంటాడు? చూసొచ్చారు కదా షిరిడి వెళ్ళి. ఎక్కడ? పక్క ఊరు ఏది? చెప్పాలి సాకోరి. అంటే మనకి ఎక్కడో దూరం పిడిచిన మేనమా కూతురు పేరు గుర్తుంటుంది. ఇది గుర్తుంటుంది ఎందుకంటే దీని మీద దృష్టి ఉండదు కదా. జామకాయ గుర్తుంది కానీ సాకోరి పేరు గుర్తుంది. నాగరాజు గారు విన్నారా? పోలేండి, జామకాయ రూపంలో సాకోరి గుర్తొచ్చింది, సంతోషం. అయితే సాకోరీలు ఉపాసిని బాబా అష్టోత్తరం రాశారు. ఆయనే కూడా సదానంద వృక్షస్య గురుస్థానంలో ఆ శ్లోకం చదువుతారు. ఆ మహిమా స్తోత్రం కూడా ఆయనే రాశారు. ఆ మహానుభావుడే రాసింది. ఎవరు? ఉపాసిని బాబా. ఉపాసిని బాబాని ఆ గుడిసెలో ఎన్ని రోజులు ఉంచాడు? 14 ఏళ్ళు ఉంచాడు. చివరిలో వెళ్ళిపోయాడు. ఉపాసిని బాబా శిష్యురాల పేరు ఎవరు గుర్తుందా? ఆమె కూడా లేడీనే, అందుకని అడుగుతాను. అవును, ఓ చాకోరి వెళ్తే ఓ పక్క ఉపాసిని బాబా అంటాడు, ఒక పక్క ఇంకొక ఆమె ఉంటుంది. ఆమె పేరేంటి? టక్కని చెప్పాలండి. గోదావరి మాత. గోదావరి మాత ఎక్కడి నుంచి వచ్చింది? షేగాన్ నుంచి వచ్చింది, గజాన్ మహారాజ్ దగ్గర నుంచి వచ్చింది. అందుకనే గోదావరి మాత ఫోటోల్లో పక్కన గజాన్ మహారాజ్ ఫోటో ఉంటుంటుంది. షేగాన్ నుంచి వచ్చింది. ఈయన దగ్గర దీక్ష తీసుకొని పెళ్లి కాకుండా అలానే జీవితకాలం ఆయన సేవ చేసింది. అక్కడ ఎంతమంది కన్యలు ఉంటారు తెలుసా? సాకోరీలో 16 మంది కన్యలు ఉంటారు ఇప్పటికీ. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోరు. ప్రతిరోజు హవనం చేస్తారు. ప్రతిరోజు హోమం చేస్తారు. అంటే ఈ ఋతుక్రమంలో ఒకళ్ళు వచ్చినా ఒకళ్ళు రాకపోయినా ఉండడానికి 16 మంది రోజు పూజలు చేస్తారు అక్కడ. ఇప్పటికీ ఆ సంస్థానం కొనసాగుతూనే ఉంది. ఎప్పటి నుంచి? ఉపాసిని బాబా ఉన్నప్పటి నుంచి. మీరు వెళ్తే ఈసారి దర్శించండి. అక్కడ మునగ చెట్టు ఉంటుంది. ఆ మునగ చెట్టు గణపతి కూడా ఉంటుంది, వచ్చి ఉంటుంది. మీరు చూసే ఉంటారు అక్కడ. ఈసారి వెళ్తే ఆ సాకోరి వెళ్ళండి, ఆ అనుభూతి పొందుతారు. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం చేసుకోవటానికి, పూజ చేసుకోవటానికి గుర్ర బండి మీద వెళ్ళచ్చు. పిల్లలు ఉంటే సరదాగా వెళ్ళరండి ఈసారి. ఇక నెక్స్ట్, మరణి నుంచి భక్తురాలను తిరిగి తీసుకొచ్చిన షిరిడి సాయిబాబా లీల. ఇది ఒక అద్భుతమైన లీలమ్మ. ఈ లీల గురించి చెప్తుంటే అద్భుతం అన్నమాట. ఇందాక మీకు భర్తను రక్షించడం చెప్పాను. ఇక్కడ స్వయంగా భక్తురాల్ని బాబా రక్షించాడు. ఆమె పేరేంటి? మలాన్ బాయ్. ఏంటమ్మా? మలాన్ బాయ్ అనే ఒక భక్తురాల్ని బాబా గారే రక్షించాడు. ఎలా? ఒకసారి ఈ మలాన్ బాయ్కి చాలా కాలం పాటు తీవ్రమైన జ్వరం వచ్చిందమ్మా. విపరీతమైన జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి అది క్రమంగా ఏమైంది? క్షయవ్యాధిగా మారింది. అంటే టీబీ అయింది, ట్యూబర్క్యులోసిస్ అయింది. మరి ఆ రోజుల్లో టీబీ అంటే ఏంటి? మరణానికి దగ్గరేగా లేదు, మరణానికి దగ్గరేగా లేదు. అందుకని ఏం చెప్పింది? బాబా గారి మందులు, అంటే వైద్యుడు ఇచ్చిన మందులు వాడుతూ బాబా గారు ఇచ్చిన బూది కూడా వాడటం స్టార్ట్ చేసింది. ఎంత వాడినా తగ్గపోయేట్టుగా ఆమె చివరికి రిక్వెస్ట్ చేసింది, నేను ఇంకా బతకలేను, నన్ను షిరిడీ తీసుకెళ్ళండి అని అడిగింది. ఏమడిగింది? షిరిడీ తీసుకెళ్ళండి. ఇక మరి అంత దూరం ప్రయాణించడం కష్టం అలాంటి ఆరోగ్య పరిస్థితుల్లో. కానీ
ధైర్యం చేసి కొంతమంది బంధువులు ఆమె షిరిడీకి తీసుకెళ్లారు. ద్వారకామాయిని తీసుకెళ్ళగానే బాబా గారు ఆమెను చూసి ఒక్కసారి మందలిస్తూ, అంటే ఆవేశంగా మందలిస్తూ ఏమన్నారు, ఆమెను దుప్పటి మీద పండుకోబెట్టండి, తాగడానికి మట్టి కుండలో నీళ్లు మాత్రమే ఇవ్వండి అని చెప్పారు. దుప్పటి మీద పండుకోబెట్టండి, తాగడానికి నీళ్లు ఇవ్వండి అన్నారు. బాబా ఆజ్ఞ ఆమెకి ఔషధం అయిపోయింది. అంటే ఆయన యొక్క మాటే ఆజ్ఞే ఔషధమైంది. అలా నన్ను బాబానే కాపాడతాడని అచంచలమైన విశ్వాసంతో నీడతో ఎన్ని రోజులుంది? 7-8 రోజులుందండి. ఉండగలవు మనం అట్లా? బాబా చెప్పాడు, ఆయన చూడకుండా ఏదో నోట్లో వేసుకుంటాం. ఆకలి అవుతుంది, ఆయనకేం తెలిసిన ఆకలి బాధ అంటారు. వైద్యుడు చెప్తేనే వినం మనం. కానీ బాబా ఆజ్ఞతోటి కేవలం నీటితోటి ఆ దుప్పటి మీద పట్టుకొని 7-8 రోజులుంది. 9వ రోజు వచ్చింది పొద్దున్నే. అందరు నిద్ర లేచే సమయానికి ఆ రోజు చావడిలోనే బాబా గారు నిద్రపోయారు. నిద్రపోతే ఎంతసేపటికి బాబా నిద్ర లేవలేదు. అయ్యో ఏంటి ఇంకా బాబా నిద్ర లేవలేదు, హారతి ఇవ్వాలి కదా, కాకడ హారతి. అందరూ ఎదురు చూస్తున్నారు. ఇట్లా ఉండగా మరి మలాన్ బాయ్ ఎక్కడుంది? దీక్షిత్ వాడాలో ఉన్నప్పుడు. ఇప్పుడు మన క్యాంటీన్ ఉంది కదా, మ్యూజియం, మనం మ్యూజియం చూస్తామే, అదే దీక్షిత్ వాడ. ఆ దీక్షిత్ వాడాలో ఈమెని పట్టుకోబెట్టారు. ఈమె ఎంతసేపటికి లేవలేదు. లేపిన ఈమె చనిపోయిందని చెప్పి అందరూ డిసైడ్ అయిపోయి బంధువులు అందరూ వచ్చారు. అంత్యక్రియలకు రెడీ చేయడం ప్రారంభించారు. ఈమెకి ఓ పక్కేమో బాబా లేవలేదు, ఓ పక్కేమో ఈమె చనిపోయింది. బంధువులు వచ్చారు, అంత్యక్రియలకు రెడీ చేస్తున్నారు. రెడీ చేస్తుంటే అందరూ ఇక ఆమె శ్వాస విడిచేసింది అని చాలా బాధపడతా వచ్చారు. బాధపడతా వచ్చినప్పుడు ఆమెకి శరీరంలో, మలాన్ బాయ్ శరీరంలో చిన్న కదలిక వచ్చిందండి. కదలిక వచ్చంగానే ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. నిద్ర లేచినట్టు ఆవలిస్తూ చుట్టూ భయంగా చూసింది. చూడగానే అందరూ ఆమె చిన్నగా మాట్లాడటం స్టార్ట్ చేసింది. ఏమని మాట్లాడటం స్టార్ట్ చేసింది? నల్లని రూపంలో ఒక భయంకరమైన వ్యక్తి నన్ను తీసుకెళ్తున్నాడు. నేను భయంతో బాబాను రక్షించండి అని అరిచాను. వెంటనే బాబా ప్రత్యక్షమయ్యారు. తన సతకాతో ఆ వ్యక్తిని కొట్టి అతని చేతుల్లో నుంచి నన్ను విడిపించి నన్ను చావడిలోకి తీసుకెళ్లారు. ఇంతవరకు ఆమె చావడి చూడలేదు, కానీ నన్ను చావడికి తీసుకెళ్లారని చెప్పింది. మరి పట్టుకున్న మనిషి, దీక్షిత్ వాళ్ళ పట్టుకున్న మనిషి నడుచుకుంటూ చావడి వెళ్ళలేదుగా ఆమె చెప్పింది. చెప్పగానే ఆ చావడి లోపల ఎలా ఉంటుంది కూడా ఆమె వర్ణించిందండి. ఇట్లా పటాలు ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి అని చెప్తుంది. ఆ చెప్తున్నప్పుడు ఆ మలాన్ బాయ్ కళ్ళు తెరిచిన అదే సమయంలో చావడిలో నిద్రిస్తున్న సాయిబాబా లేచి సతకాలు కొట్టుకుంటూ ఈమె దగ్గరికి వచ్చేసాడు. చూసారా? సతకాలు కొట్టుకుంటూ ఈమె దగ్గరికి వచ్చాడు. అప్పటిదాకా బాబా ఇంకా ఇందుకు నిద్ర లేవలేదన్న భక్తులు, మాట్లాడుకున్న భక్తులు ఆయన వెనకే పరిగెత్తారు. మరణించిందని భావించిన మళ్ళీ ప్రాణంతో కనిపించడం అందరూ విస్మయానికి గురయ్యారు. ఈ దివ్యలీల గొప్ప సందేశాన్ని అందిస్తుంది. సాయిబాబా కరుణ ఉంటే అసాధ్యం అనుకున్నది సాధ్యమవుతుంది. చూసారండి, స్వయంగా బాబా గారు మలాన్ బాయిని రక్షించారు. ఎట్లా? నల్లని వ్యక్తి తీసుకెళ్ళబోతుంటే సత్కాతోడు కొట్టి పంపించడం, అప్పటి వరకు ఆయన నిద్రలో ఉండటం, ఈమె ఇక్కడ లేవటం, ఆయన అక్కడ లేవటం, ఈమె ఒక్కసారి కూడా చావడి వెళ్ళకపోవడం, చావడిని నేను వర్ణించడం. దీన్ని ఏమంటారండి? సద్గురు యొక్క మహత్యమా కాదా? ఇవన్నీ మనకి సచ్చరిత్రలో లీలలు కనపడవు. ఇవన్నీ అనేక మందికి భక్తులు సంబంధించిన లీలలు. ఎందుకంటే మీరు సచ్చరిత్ర అనేక మాలు చదువుంటారు, నాకంటే ఎక్కువ సార్లు చదువుంటారు మీరు. నేనే తక్కువ చదువుకుంటాను, నాకే సరిగ్గా తెలియదు సచ్చరిత్ర. ఎందుకంటే మీరే బాగా చదువుతారు సచ్చరిత్ర. ఎందుకంటే ఏ అధ్యాయం ఏముందని టక్కని చెప్పగలను, నేనైతే చెప్పలేదు. అన్న విషయం ఒప్పుకోవాలి కదమ్మా. మరి నిన్న మొన్న కొంతమంది శకుంతల గారు చెప్పారు, అమ్మ నువ్వేం చెప్పావమ్మా అంటే పూలమ్మ గారి గురించి, రాధాకృష్ణమాయి గురించి చెప్పానంది. నా సబ్జెక్ట్ నువ్వు చెప్పావంటమ్మా, నువ్వు ఇంకోటి చెప్పద్దాము నన్ను వచ్చి. అందుకని ఈ కొత్త వెతుక్కోవాల్సి వచ్చింది. అలా బాబా లీలలు అనేకం ఉన్నాయమ్మా. అనేకం మనం చూస్తూ ఉంటే మనకి అర్థమవుతుంది. దీన్ని బట్టి ఓం శ్రీ సాయి ఆరోగ్య ప్రదాయ నమః అనే నామం కరెక్టా కాదా? ఆరోగ్యాన్ని ఇస్తాడా ఇవ్వడా?
ఖచ్చితంగా ఇస్తాడు. ఊది ఎవరైతే నుదుటిని ధరించి ఊది నీడల్లో వేసుకొని ఎవరైతే తాగుతారో, నామం చేసి ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసంతో ఉంటారో, ఏదో విధంగా నీకు భగవంతుడు పంపిస్తాడు. ఏదో విధంగా నీకు ఖచ్చితంగా ఆరోగ్యం చేకూర్చడానికి వైద్యుడి రూపంలోనూ, స్నేహితుడి రూపంలోనూ, బంధువుల రూపంలోనూ, లేకపోతే తల్లి రూపంలో ఏదో విధంగా నీకు స్వాంతత చేకూరుస్తాడు బాబా గారు. అంటే మనకంత స్థాయి లేదు కదమ్మా స్వయంగా బాబా వచ్చి ఇవ్వటానికి. మన జన్మ సరిపోదు కాబట్టి ఏదో రూపంగా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి మనం బాబా ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటి? సంపూర్ణ శరణాగతి. సంపూర్ణ శరణాగతి ఎలా ఉంటే అలా మనకి ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు చెప్పబోయే లీల చాలా హాస్యాస్పదంగా ఉంటుంది, నవ్వు వస్తుంది, మీకు చాలా బాగుంటుంది. ఇక్కడ ఈమె పేరు ఎక్కడా లేదమ్మా. ఈ దివ్య లీల జరిగినప్పుడు ఈమె ఒక మంచి బాబా భక్తురాలు. బాబా భక్తురాలు అయితే ఈమెకి 25 సంవత్సరాల వయసు వచ్చిన వివాహం కాగుతుందన్నమాట. అందరికీ వివాహాలు అవుతా ఉంటే ఎవరో చెప్తారు, మీలాంటి వాడు ఆ బాబాని మొక్కితే షిరిడీలో ఉన్నాడు ఆ ఫకీరు, నువ్వు పటం చూసి మొక్కితే ఖచ్చితంగా వివాహం అయిపోతుందని చెప్తారు. చెప్పగానే ఈమె సర్లే ఓ మాట అనుకుందాం, తప్పే ఉందని, బాబా నాకు వివాహం అయితే వచ్చి నీకు కొబ్బరికాయ సమర్పిస్తాను అనుకున్నాను. ఏమంటది? కొబ్బరికాయ సమర్పిస్తాను వివాహం అయితే. తర్వాత అనుకోకుండా తల్లిదండ్రులు ఒక మంచి సంబంధం చూస్తారు. ఆ సంబంధం ద్వారా ఆమెకి మంచి వివాహం అవుతుంది, కొత్త జీవితం స్టార్ట్ అవుతున్నప్పుడు మరి బాబా మీద విశ్వాసం పెరుగుద్ది కదా. మరి భర్తను అడుగుతుంది, ఏమండి నేను మొక్కుకున్నాను, మీరు నాకు దొరికారు, మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నాను, నేను షిరిడీ వెళ్ళాలి అని అడుగుద్ది. భర్త గారు ఏమంటారు, నీతోటి ఎవరు రారు, నువ్వు వెళ్ళటానికి నాకు అభ్యంతరం లేదని చెబుతాడు. ఏంటి ఇష్ట పిలిచాడు, నువ్వు ఒంటరిగా వెళ్ళటానికి నాకు ఇష్టమే, కానీ మేమెవరో రాము అంటాడు. ఓన్లే దానికి సంతోషపడతాము పాపం. సరేలే వెళ్తాం అనుకొని చక్కగా ఒక కొబ్బరికాయ తీసుకొని షిరిడీ వెళ్తుంది. షిరిడీ వెళ్ళి స్నానం చేసి ద్వారకామాయికి వెళ్ళి బాబాని దర్శించుకుంటుంది. దర్శనం చేసుకొని కాసేపు అక్కడ ధ్యానం చేసుకొని మళ్ళీ ఇంటికి వస్తుంది. ఏమవుతుందంటే ఇంటికి వచ్చి బస్కి వచ్చి కూర్చోగానే గుండాగినంత పని ఉంటుంది. ఏందని చూస్తే ఈ ముక్కుకున్న లద్దు కనపడదన్నమాట. బంగారం ముక్కు పుడక లద్దు అంటారు దాన్ని. ఆ ముక్కు పుడక కనపడదు. ఇంకేమొక టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ముక్కు పుడక లేకుండా అయితే అత్తగారి ఇంట్లోకి రానివ్వదు. అత్తగారి ముఖం చూడగానే అడుగుతుంది, ఏం చెప్పాలి సమాధానం? నన్ను ఒక్కళ్ళగా పొమ్మన్నారు పర్మిషన్, నా పరిస్థితి ఏంటి? ఇంట్లోకి రానివ్వరు. ఈ దెబ్బతో విడాకులో లేకపోతే కృష్ణార్పణమో ఏదో డిసైడ్ అయిపోద్ది. ఈ డిసైడ్ అయ్యింలో నువ్వు కొబ్బరికాయ ఇవ్వలేదని సంగతి గుర్తొస్తుంది. ఇదేంటి, నేను అసలు కొబ్బరికాయ తీసుకొని వెళ్ళాలి కదా, కొబ్బరికాయ తీసుకోకుండా వెళ్ళానేంది, కొబ్బరికాయ ఇద్దాం అనుకున్నాను కదా, పోయి దండం పెట్టుకొచ్చాను తిక్కల దానిలాగని మళ్ళీ కొబ్బరికాయ తీసుకొని మళ్ళీ ఎక్కడికి, బాబా గారి దగ్గరికి వెళ్తుంది. బాబా గారి దగ్గరికి వెళ్తే ఏమో టెన్షన్, అటు ఇటు చూసుకుంటుంది, అక్కడ పడిందా ఇక్కడ పడిందా నీకు ఎక్కడ కనపడదు పాపం. ముక్కర కనపడకపోతే బాబా గారి దగ్గరికి వెళ్ళి అందరూ వరుసగా దండం పెట్టుకుంటుంటారు కదా బాబా దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ చేతిలో పెడుతుంది. చేతిలో పెడితే ఇది నీ కొబ్బరికాయనమ్మా ఆయన ఇవ్వబోతాడు. కాదు నీకే తెచ్చాను ఆయన చేతిలో పెట్టబోతుంది. కాదమ్మా నీదేనా ఆయన ఇవ్వబోతాడు. మళ్ళీ అంటాడు బాబా, అంటాడు అమ్మ పగలగొట్టమ్మా అంటాడు. లేదు బాబా నేను పగలగొట్టు, మీరే పగలగొట్టు, నీ కొబ్బరికాయ నీకే ఇచ్చాను అంటుంది. కాదు మీరే అంటారు. కాసేపు బాధలో ఉండదు. చివరికి ఈమెకి అంటది, మీకు ఇలానే ఉంది బాబా, నేను మీ మీద ఎంతో నమ్మకంతో వచ్చాను, నాకు వివాహం కావాలనుకున్నాను, వివాహం అయింది, కొబ్బరికాయ సమర్పించాను, అందుకని కొబ్బరికాయ ఇస్తున్నాను. ఈ కొబ్బరికాయ సమర్పించేసరికి నా ముక్కులు పోయింది, నేను ఆ టెన్షన్లో ఉన్నాను, ఈ కొబ్బరికాయ పోలేదంట. అర్థమైందా? డైరెక్ట్గానే అనగానే నీ మొక్కలు నీ దగ్గరే ఉందిగా అంటాడు బాబా. నా దగ్గర ఎక్కడ ఉందని చెప్పి లేచి ఒకసారి చీర అన్ని సవరించింది, ఎక్కడ కనపడదు, మొత్తం చూసుకోండి, ఎక్కడ లేదు కాదు. కనపడలేదా అంటాడు బాబా. కనపడలేదంటాడు. సరే కొబ్బరికాయ కొట్టమ్మా అంటాడు.
ఇక ఈయన బాధ భరించలేక టపీని కొట్టకాయ కొడుతుంది. కొట్టగానే 2 చెప్పలు ఒక దాంట్లో కొబ్బరి చెప్పలో మొక్కలు కనిపిస్తుంది. అది వెంటనే షాక్ అయిపోద్ది. ఎక్కడ పోయిన ముగ్గురా, ఎక్కడ కొబ్బరి చెప్పలు ఒక దాంట్లో ఉండటం ఏంటి? ఉనికిపోతాం అన్నమాట. ఉనికిపోయి వెంటనే కాళ్ళ మీద పడి సర్వస్య శరణాగతి అంటన్నమాట. బాబా, నువ్వు తప్ప నాకేది లేదు, నీ వల్లనే నాకు వివాహం అయింది, నాకు నువ్వే పరమాత్ముడు అనడానికి నాకు ఈ అద్భుతమైన లీల చూపించామండి. అంటే మామూలుగా మనం వెళ్ళి మొక్కు తీర్చుకుంటే బాబా ఏదో చేశాడు అనుకుంటాం. అదే ఈ లీల వల్ల ఏమైంది? బాబా యొక్క ఆ పరమాత్మ తత్వం, ఆ యొక్క లీలను ఆయన యొక్క తలుచుకుంటే క్షణమాత్రంలో మన యొక్క ఒక్కసారి ఆయన కళ్ళు తెరిచి మనం చూస్తే మన సమస్యలు ఉంటాయి, వెళ్ళిపోతాయా? వెళ్ళిపోతాయి. కానీ మనం అడగట్లేదుగా. లైట్ పిచ్చ లైట్ అయ్యో మా ఆయన రాలేకపోతే, అయ్యో పిల్లాడు పోయాడు సేపు పోయినా ఇదే సేపు. సరే, నేను చాలాసేపు చెప్పుకున్నాం. కాసేపు మామూలుగా స్త్రీలు ఎలా సాధన చెయ్యాలనే విషయం కాసేపు మాట్లాడుకున్నాం. మళ్ళీ చెప్తాను, నేను ఇంకా ఉన్నాయి, కంగారు పడకండి. అందరూ ఇల్లు చిమ్ముకుంటాం కదమ్మా, చిమ్ముతావా లేదా? ఎందుకు చిమ్ముతావు ఇల్లు? శుభ్రంగా ఉంటే ఏమవుతుంది? లక్ష్మీదేవి వస్తుంది. అంతేనా? ఇంకేమన్నా? అంతేనా? అంటే లక్ష్మీ ప్రాప్తి కోసం చిమ్ముతాం, అంతేనా? శుభ్రం కోసం. చిమ్మేటప్పుడు ఏమంటూ చిమ్ముతుంటాం? ఏంటమ్మా? ఇంకా నిజాలు మాట్లాడుతున్నాం కాసేపు. మనమే ఉన్నాం నలుగురు, వాళ్ళు లేరు అనుకోండి కాసేపు. ఆప్తిక ఈ కర్మ తగలయ్యా, ఏ ముహూర్తాన్ని గొప్పలు అడుగు పెట్టాను ఆ రోజు నుంచి చెప్పడం తప్పట్లేదు. స్టార్ట్ గేమ్. ఈ పిల్లలు ఎంతసేపు చెప్పినా ఈ చెత్త ఇక్కడే వేస్తారు, ఈయన ఎన్నిసార్లు చెప్పినా ఈ ఇంటే పడేస్తారు. ఇవన్నీ సర్దుకోలేక వస్తున్నాను, ఇవన్నీ తీయలేక వస్తున్నాను. ఈ తీయకుండా ఉందామంటే పక్కింటి పార్వతి చూసి కంపెట్టా పెట్టామని నవ్వుద్ది. ఎదురింటే ఇంకొక ఆమె వచ్చి చూసి కామెంట్ ఇదొక బాధ. అట్లా తిట్టుకుంటూ చేస్తాం, మనసులో మనల్ని తిట్టుకుంటూ ఎటవాళ్ళని తిట్టుకుంటూ చేస్తాం. చక్కగా భర్త గారు బయట నుంచి వస్తారు, వాకింగ్ చేసి వచ్చి ఆ వైబ్రేషన్ ఇంట్లో కాలుడు పెట్టి మళ్ళీ మనం తిడతారు. ఎందుకంటే మరి అదే కదా తిట్లు వైబ్రేషన్ కదా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చి అడిగి వాళ్ళు పెడతారు మనల్ని, అది బాగాలేదు ఇది బాగాలేదు. అలా కాకుండా చిమ్మేటప్పుడు బాబా నామం చేసుకొని చిమ్మితే ఏమవుతుంది? ఇల్లే దేవాలయం అవుతుంది. ఏ పని చేస్తున్నా బాబా నామం చేస్తే, అంటే బాబా నామే కదా, దైవ నామం చేస్తే ఆ వైబ్రేషన్ మారుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడ ఏమైనా భోజనాలు పెడుతున్నారా, కలకట్ట పెడుతున్నారా? ఏమీ పెట్టట్లేదుగా. అంటే ఇక్కడ అందరం మనం పాజిటివ్ వైబ్రేషన్స్తో కూర్చున్నాం, పాజిటివ్ యాటిట్యూడ్తో కూర్చున్నాం. మీరందరూ పాజిటివ్గా ఉండబట్టి నేను పాజిటివ్గా చెప్పగలుగుతున్నాను. ఒక్కొక్కరు ఒక్కో రకంగా డిస్టర్బెన్స్ చేశాను అనుకోండి, నేను చెప్పగలను? చెప్పలేదుగా. దీన్ని ఆరాస్ అంటారు. ఎక్కడైతే పాజిటివ్ థాట్స్ పాజిటివ్ మైండ్స్ ఉంటాయో అక్కడ భగవంతుడు ఉంటాడు. ముందర మన మైండ్ మార్చుకున్నాం అనుకోండి, ఎదుటివాడి మైండ్ ఆటోమేటిక్గా మారుతుంది. మన మైండ్ మార్చుకోకుండా ఎదుటివాడి మైండ్ మారాలి, ఎదుటివాడి మైండ్ మారాలంటే నీ బుర్ర చెత్త అవుతుంది. అందరినీ కరెక్ట్గా సరిపోతుంది మనకి. మనం మారామనుకోండి, మనం చూసి ఎదుటివాడు మారుతాడు. ఏంది మా ఆయన ఇంత సైలెంట్ అయిపోయాడు అనుకోవాలి, ఏంది మా ఆవిడ ఇంత సైలెంట్ అయిపోయింది అనుకోవాలి. మనం మారం. సరే, అన్నం వండుతూ ఉంటాం. అన్నం ఎలా వండుతామమ్మా? స్టార్ట్ గేమ్. చెప్పండి, ఎందుకు? కుక్కర్లు వచ్చినాయి. కుక్కర్లో అన్నం పెడతాం. పెట్టగానే కొంప తీసి మీ ఆయన కానీ పిల్లలు కానీ వంట బాగాలేదంటే మన నోటి ఒకటి ఏ మాటలు వస్తాయమ్మా? అష్టోత్తర సతనామాలేనా?
ఇంకేమన్నా వస్తాయా? నెల రోజులు బాగా పెట్టినా ఒక్క రోజు బాగా లేకపోయినా బయటపడ్డాడు అంటారు అంతే. ఏంటి అది? ఇక తిట్టుకుంటూ వండుతాం. ఈ కర్మరా బాబు, ఈ వంట నాకు తప్పేయట్లేదు, ఈ వంట జీవితకాలం చేయాల్సిందే. వండి వండి పాత్రలు అరిగిపోవు, నేను అరిగిపోను, మోకాళ్ళు ఎప్పుడు వచ్చినా నుంచొని చేయాలి, ఈ కర్మ నాకు తప్పట్లేదని తిట్టుకుంటూ వండుతాం. వాళ్ళు వచ్చి తింటారు, మనల్ని తిడతారు. ఈ తిట్లన్నీ వైబ్రేషన్ అన్నంలో పోతుంది. మనం ఏది ఇస్తే అదే కదా మనకు వచ్చేది. ఇప్పుడు మనం ఏది ఇస్తున్నాము? అసంతృప్తి, నెగిటివ్ థాట్స్, ఫీలింగ్స్, ఫ్రస్ట్రేషన్ అంతా చూపిస్తూ పనులు చేస్తున్నాము. మన ఫ్రస్ట్రేషన్ మరి ఎవరిని చూపించలేం కదా, పనుల మీదే చూపించేది. ఆ పనులు ఏమవుతుంది చేయగానే అయ్యన్ని బట్టి మనకి రివర్స్ అవుతుంది అవ్వట్లేదా? అది ఎప్పుడైనా ఆలోచించారా? కొద్దిగా మార్చుకోవటానికి ప్రయత్నం చేయండి. మీకు ఇష్టమైన దైవనామం. ఒకళ్ళు నియమం చేయలేకపోయారు, ఇంట్లో అందరి టీవీలు ఉన్నాయి, నెట్ ఉంది, చక్కగా బాబా పాటలో, బాబా కథలో, లేకపోతే భగవద్గీత, లేకపోతే రామాయణం, భారతం పెట్టి పనులు చేసుకోండి. కనీసం ఆ భిన్నంగా చెవిలో పడినా పాజిటివ్ వైబ్రేషన్స్ మారుతాయి. కనీసం అంటే మనం చేయలేకపోయినా. అంటే ఏంటి? గృహిణిగా ఏ పని చేస్తున్నా భగవత్ సంకల్పం దైవనామం మీద గనక చేయగలిగితే ఆ ఇల్లు దేవాలయం అవుతుంది. మీరు దేవాలయానికి వెళ్ళవలసిన పని ఉండదు. దేవాలయానికి ఎందుకు వస్తాము? మనసు నిలకడగా ఉండటానికి, దృష్టి భగవంతుని వేడి ఉండటానికి. అక్కడ ఎవరు మాట్లాడరు. ఇక గురువారం వెళ్తాం గుడికి. అమ్మో 10,000 రూపాయలు చీర కట్టుకొచ్చి నేను 5,000 కట్టుకొచ్చాను. నన్ను ఎవరు అడగలేదు. ఈరోజు ఆమెనే అడిగారు, ఏమండి నెక్స్ట్ టైం పెళ్లి రోజుకి మీరు 10,000 కొనాల్సిందే, ఫినిష్. అక్కడికి వెళ్ళి మీ కోడలు ఎలా ఉన్నారంటే అమెరికాలో, మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా, మీ అబ్బాయికి కడుపు వచ్చిందా, ఇవే ఆయవారాలు మనకి. ఆమె పలకరించకపోతే ఫీల్ అవుతుందండి, మీకు తెలియదు, ఊరుకోండి. నవ్వుకోవటం కాదు, పలకరించాలి. అక్కడే యోగక్షేమ సమాచారాలు. మనం వచ్చింది ఎందుకు? బాబాతో మాట్లాడటానిక? ఏమో నేనైతే అందరినీ పలకరించడానికి వెళ్తున్నానండి. ముచ్చట్లు కావాలి నాకు. కానీ ఎప్పుడైతే మనం బాబా వద్దకు వెళ్ళి బాబాకు సంబంధించిన ఈ జ్ఞప్తికి చేసుకుంటాము, ఆ లీలలు, ఆ రోజు అధ్యాయంలో కొన్నైనా మనకి తెలిసినవి జ్ఞాపకం చేసుకుంటాము, మన జన్మ ధన్యమైనట్లు. సరే, మీరు అడగచ్చు, ఏమంటే స్టేజ్ మీద కూర్చొని భలే చెప్తున్నారు ఇవన్నీ, దీనికి ఏదన్నా ప్రామాణికంగా ఒక మాట చెప్పండి అనొచ్చు. బాబా పట్ల ఎలా ఉండటానికి ప్రామాణికంగా ఒక్క చిన్న మాటన చెప్పండి అంటే, సరే మన పిల్లలు ఉంటారు కదమ్మా, అమెరికాలో వెళ్తారు కదా, అందరూ యూఎస్ఏలో, మ్యాక్సిమం యూఎస్ఏలో వెళ్తున్నారు కదా, లేకపోతే పూనాలు, బాంబేలు వెళ్తారు. ఎయిర్పోర్ట్లో రాగానే మనం వెళ్తాం చూడటానికి. వెళ్ళమా? వెళ్తాం. వాళ్ళు రాగానే కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని కౌగిలించుకొని ఏడుస్తామా ఏడమా? అదేంటి? ఏంటమ్మా? సంతోషం. నీ కొడుకేగా, నీ కూతురేగా ఏడవడం ఎందుకు? అంటే ఇన్ని రోజులకు వచ్చాడు సంతోషం. ఇదే సంతోషం మీరు బాబా ఫోటో చూసినప్పుడు, బాబా నామం అన్నప్పుడు వచ్చి ఒళ్ళు గొగురుపాటు వచ్చి ఎవరైతే కళ్ళమ్మ నీళ్లతో ఏడుస్తారో వాళ్ళు బాబా భక్తులు. అప్పటిదాకా రాకపోతే వాళ్ళకి భక్తి భావన లేనంటే. మనం కేవలం బాబాను ఆశ్రయించిన వాళ్ళం, మనం భక్తులం కాదు సుమా. షిరిడీ వెళ్తే చూడండి, చాలామంది కంటిదారతో ఏడుస్తూ చూస్తారు. ఒక్క షిరిడీనే కాదు, బాబా పటం చూసిన, బాబా నామం చదివిన, బాబా అష్టోత్తరం విన్నా. నాకు ఇందాక అక్కడ హారతిస్తుంటే గుళ్ళో అనిపించింది, మూడో సంవత్సరాలు అర్పించాము సాయినాగా. చాలా మినీ థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్పుకొని వచ్చాను. మరి నా మటుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈరోజు వస్తున్నప్పుడు చాలా ఆనందపడ్డా. ఇంతటి మంచి అవకాశాన్ని, మంచి సత్సంగం చేసే అవకాశాన్ని ఇచ్చాం.
నీకు ధన్యవాదాలు అయ్యా అని చెప్పుకుంటూ వచ్చాను. అంటే ప్రతి చిన్న పనికి భగవంతుడికి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోవాలి. థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, నాగరాజు గారికి, హరిహరరావు గారికి, పాలక వర్గానికి, సారికి థ్యాంక్స్ చెప్తే మంచిదే. కానీ వీళ్ళ చెప్పించింది ఎవరు? ఆయన చెప్పకుండా వీళ్ళకి చెప్తే ఏమవుద్ది? కాబట్టి మీ జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న ఆనందాలకి ఫస్ట్ ఆయన్ని మనిషిగా భావించి కృతజ్ఞత చెప్పండి. అది అలవాటు చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కనిపిస్తే థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటాం. ఎందుకు? వాడు ఇంప్రెస్ అవడానికి. ఆడా మగా కాదు అక్కడ తేడా, ఫ్రెండ్షిప్. అరే నువ్వు కాబట్టి చేసావు నాకు, చాలా హెల్ప్ చేశారు సార్ అంట. ఒక ఆఫీసర్ని అయితే మీరు దేవుడు సార్ అంట. ఒక ఆపరేషన్ చేశారు డాక్టర్ని ఏమంటాం? దేవుడు అంటాం. మరి అసలైన సద్గురు అనట్లేదు. అంతేలే, పటంలో ఉంటాడుగా, మాట్లాడగా, విగ్రహంలో ఉంటాడు. పాలు పోస్తే పాలు పోస్తాం, నీళ్లు పోస్తే నీళ్లు పోస్తాం. మాట పలుక అయింది. గురువారం మాత్రమే గుర్తొస్తాడు బాబా మనకి. విడి రోజుల్లో గుడివైపు కూడా రాము. విడి రోజుల్లో వస్తే ఎవరు రారండి, నన్ను గుర్తించరండి. గురువారం వెళ్తే నేను గురువారాలు వచ్చిందని గుర్తిస్తారు. అదొక బాధ. ఒక్క గురువారం వెళ్ళకపోయినా గుళ్ళో అందరు నన్ను అడుగుతారు. నిజమైన సాయి భక్తులైతే గురువారం కాకుండా విడి రోజులు వెళ్ళి బాబాతో మాట్లాడతారు. అంటే గురువారం వెళ్ళొద్దని చెప్పట్లా, గురువారం వెళ్ళండి. విడి రోజుల్లో వెళ్ళి కూడా ప్రశాంతంగా బాబా చరిత్ర చదువుతూ, బాబా వంక చూస్తూ మీ సమస్యలు చెప్పుకోండి. మీ మనోవేదన ఆయనకి చెప్పండి. మీ మనసులో భావాలు చెప్పండి. కరుడుతో ప్రార్థించండి. ఆర్తితో ఏడవండి. జనాలు చెప్పుకుంటే వస్తుందండి, పక్కకెళ్ళి నవ్వుతారు. బాబాకి చెప్పండి. బాబాని కన్న తండ్రిగా భావించండి. సద్గురువు సాయినాథుడు మన కోసం కూర్చొని ఉన్నాడు. ఇక ప్రాబ్లం ఏంటి? ఒక్క మాట మనం మాట్లాడుకుందాం, ఒకే ఒక్క మాట. అన్నిటికంటే తిరుపతికి ఆదాయం ఎక్కువ అంటారు. తిరుపతి తర్వాత ఎక్కువ మనకు తెలిసిందేంటి? షిరిడి. మరి అన్ని మహత్యాలన్నీ చూపించకపోతే అంతమంది వస్తారా? ఇప్పుడు యూట్యూబుల్లో, ఇప్పుడు మీడియాల్లో ఎంత భయంకరంగా చెప్తున్నారు బాబా గురించి. ఎక్కడన్నా తగ్గినట్టు కనిపించిందా? ఇంకా పెరుగుతుంది. ఒకప్పుడైతే బహిర్గతంగా చేసేవాళ్ళు బాబా భక్తి, ఇప్పుడు నిగూఢంగా చేస్తున్నారు బాబా భక్తి. ఎవరికి వాళ్ళు ఇళ్లలో చేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతున్నారు బాబా మా ఎందున్నాడు. ఒకప్పుడు ముందర చెప్పేవాళ్ళు, ఇప్పుడు చెప్పట్లే ఎవరు. ఎందుకంటే పబ్లిసిటీ ఎందుకంటున్నారు. ఇప్పుడు బాబా నాకున్నాడు, నాకు పని ఏంటి? ఆ స్థాయికి మనం ఎదగాలి. ఇక తర్వాత లీల షాటే గురించి తెలుసా మీకు? హెచ్బి షాటే మామగారు ఎవరండి? దాదా కేల్కర్. ఈ దాదా కేల్కర్ ఏం చేశాడంటే, ఒకసారి షాటేకి ఒక మంచి భూమిని కొంటాడు, అద్భుతమైన భూమిని కొంటాడు కూతురికి ఇవ్వడానికి. కూతురికి కొని ఆ భూమిని ఆయన పేరు మీద పెడతాడు. ఎవరి పేరు మీద? షాటే పేరు మీద. కానీ ఏం చేస్తాడు ఈ కేల్కరు? షాటే ఆ భూమిని చూపించడు. ఎవరికి? షాటేకి చూపించడు. చూపించకపోయేటికే ఎంతో బాధపడతాడు. ఒకరోజు షాటే ఏం చేస్తాడు, ఎట్లయినా సరే ఆ భూమిని, కొన్న భూమిని చూడాలి, చూసొస్తే నాకు ఒక ఐడియా ఉంటుందని చెప్పి ఒక గుర్ర బండిని పిలిపిస్తాడు. పిలిపించేసేసి భార్యను అడుగుతాడు, రా వెళ్దాము అంటాడు. అంటది భార్య, అంటది మరి నాన్నగారిని అడిగి చెప్తాను అంటది. వెళ్ళి నాన్నగారిని అడుగుద్ది. ఎవరిని? దాదా కేల్కర్. దాదా కేల్కర్ ఏమంటాడు, అప్పుడు సాటి అన్నగారి భార్య ఉంటుంది ఆ ఇంట్లో. ఆమెకి భర్త చనిపోయి ఉంటాడు. కేల్కర్ భయం ఏంటంటే, ఇప్పుడు కనుక వెళ్ళి భూమి చూసి వచ్చి భూమి కొన్నామని చెప్తే నాకు వాటా అడుగుద్దని చెప్పి, ఇప్పుడు వద్దు, ఇప్పుడు కామ్గా ఉండండి అని చెప్పి కూతురు కూడా నువ్వు వెళ్ళమాకు నేను వెళ్ళమని చెప్తాడు.
ఇతను బయట నుంచి 2-3 సార్లు పిలుస్తాడు మామగారు రాడు. భార్యని పిలుస్తాడు, భార్య రాదు. వెంటనే సాటేకి విపరీతమైన కోపం వచ్చేస్తాయి. నా పేరు మీద కొన్న భూమి చూపించడానికి నాకేంటి ఇంతసేపు అశ్రద్ధ చేస్తున్నారని చెప్పి ఆ గుర్రం బండి గుర్రం తోలేవాడు చండ్రకోర ఉంటుంది కదా, అది లాగి భార్యను కొట్టబోవడానికి ప్రయత్నం చేస్తాడు. అది మరి ఆ విషయం బాబా గారికి ఎలా తెలుస్తుందో, ద్వారకామాయిలో ఉన్న బాబా గారికి వెంటనే మేగుడు పరిగెత్తుకుంటూ వచ్చి, సాటే గారు మిమ్మల్ని అర్జెంటుగా బాబా గారు రమ్మంటున్నారు అంటాడు. ఉన్న పడాన్ని రమ్మన్నారు, త్వరగా రండి అంటాడు. బాబా పేరు ఎప్పుడైతే వినపడిందో సాటేకి వణుకు ప్రారంభమై ఆ కొరడాన్ని, ఆ కోపాన్ని మర్చిపోయి వెంటనే బాబా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే అసలు అడుగు పెట్టగానే బాబా ఏమైందని మాటలు వినగానే సాటే సిగ్గుతో తలపై ఎంచుకుంటాడు. ఎందుకంటే కోపం వచ్చింది, ఆ కారణంగా బాబాని కొట్టపోయాడు. అది బాబాకి ఎలా తెలిసిందో ఆశ్చర్యపోతాడు. అప్పుడు బాబా అడుగుతాడు, నువ్వు ఇప్పుడే ఆ భూమిని చూడాలని అంత తొందర పెడుతున్నావు ఎందుకు? ఆ భూమి అక్కడే ఉంటుంది, నువ్వు చూసినా చూడకపోయినా అది ఎక్కడికి పోదు, ఏమాత్రం తగ్గదు అని ఒక్క మాటతోటి సాటే గారి కోపం పూర్తిగా పోతుంది. అలా బాబా గారు సాటే భార్యని కొరడా దెబ్బల నుంచి రక్షిస్తారు. అంటే భర్త కోపాల నుంచి కూడా రక్షించేవాడు ఎవరు? సాయినాథుడు. మరి ఆయన కోపం వచ్చిన సంగతి మేగుడికి చెప్పటం ఏంటి, మేగుడు వచ్చి రమ్మంటం ఏంటి, ఈయన ద్వారకామాయికి వెళ్ళటం ఏంటి, ద్వారకామాయి చెప్పటం ఏంటి చెప్పండి. సాయిబాబా అంటే తన భక్తులకి కోపంతో ఏదైనా దెబ్బలు తగిలినా సరే ఆయన ఊరుకోడు, వెంటనే పిలిపించి వాళ్ళ చేత నడిపిస్తాడు. సమాధిలో ఉన్న సాయి సమాధానం ఇస్తూనే ఉంటారంటారు. అందుకనే ఏంటి, సమాధిలో ఉన్నా సరే సాయి సమాధానం ఇస్తూ ఉంటారు. సాయిబాబా కేవలం మన ప్రార్థనలు మాత్రమే వెళ్ళరు, మన ఆలోచనలు కూడా తెలుసుకుంటారు. మనం తప్పు దారిలో అడుగు వేయకపోతే సరైన మార్గంలో మనల్ని ఆపడానికి వస్తారు, ఏదో రూపంలో ముందుకు వచ్చి కాపాడుతారు. భక్తుని జీవితాన్ని కాపాడటమే కాదు, అతని చేత తప్పు జరగకుండా కూడా చూస్తారు. మనం ఏదైనా తప్పు చేయకపోతే ఆ తప్పు జరగకుండా కూడా ఆయన చూస్తారు. కాబట్టి దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి? బాబా భక్తులుగా మనకి శ్రద్ధ సబూడి ఉంటే మనకి ఎల్లప్పుడూ కాపాడతారు. ఇక ఇంకో కథలోకి వద్దాం. ఇది బాగా పురాతనమైన కాలం అండి. అప్పుడు షిరిడి వెళ్ళటం చాలా కష్టం ఉండేది. హరిహరరావు గారికి మాలాంటి వాళ్ళకి తెలుసు, ఇక్కడి నుంచి వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, ఎప్పుడో సాయంత్రం అజంతా ఎక్స్ప్రెస్ ఉంటుంది, అది ఎక్కాలి, పొద్దున్నే అక్కడ దిగాలి, మళ్ళీ అక్కడ లాడ్జి ఎత్తుక్కోవాలి, అక్కడ భోజనం దొరికేది కాదు ఆ రోజుల్లో. చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఆ రొట్టెలు, ఆ టీలు తాగి అలానే ఉండేవాళ్ళం. మళ్ళీ ఎప్పుడో ట్రైన్ వస్తే ఆ ట్రైన్ పట్టుకొని రావాలి. బస్సులు కూడా ఉండేవి కాదు ఆ రోజుల్లో అక్కడ. అంటే ఆ మహారాష్ట్ర బస్సులు దిగాను, హైదరాబాద్ నుంచి కూడా బస్సులు తిరిగే కాదు. అలా ఇబ్బంది పడే రోజుల్లో ఒక మంచి సంఘటన జరిగిందండి. నగలు తాకట్టు పెట్టి షిరిడీ చేరిన భక్తురాలకి సర్వజ్ఞుడైన సాయిబాబా చెప్పిన ఆశ్చర్యకరమైన మాటలు. ఒక ఆమె ఏం చేసింది, షిరిడీ వెళ్ళడానికి నగలు తాకట్టు పెట్టెళ్తే బాబా గారు ఆమెకు ఆశ్చర్యకరమైన మాటలు చెప్పాడు. ఏంటి ఆ మాటలు అంటే, ఆమె పేరు మంగళ ప్రధాన్. ఈ భక్తురాలు పూర్తి పేరు ఇంకా తెలియదు, ఈ మంగళ ప్రధాన్ అని ఆమె చెప్పింది. కాకపోతే ఆమె శ్రీమతి ప్రధాన్ అన్నారు. ఆమె ఒక చిన్న గ్రామంలో ఉండేదండి ఈ శ్రీమతి ప్రధాన్. ఒక్కసారైనా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోవాలనుకుంది. కానీ భర్తతో చెప్పి ప్రతిసారి నిరాకరించేవాడు. ఒక్క పైసా కూడా నువ్వు ఎలా వెళ్తావో చూస్తావని చెప్పేవాడు. కుటుంబ సభ్యులందరూ కూడా షిరిడీ వెళ్ళడాన్ని వ్యతిరేకించారు. ఆమె భక్తుకు అన్ని అడ్డంకులు చెందాయని షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్న తర్వాత వెనక్కి తగ్గలేదు. తన తల్లిదండ్రులు ఇచ్చిన నగలు తాకట్టు పెట్టేసింది. ఆమె ఏం చేసింది, తల్లిదండ్రులు ఇచ్చిన నగలు తాకట్టు పెట్టేసింది. బాబా గారి దాన్ని చూపిస్తాను బయలుదేరింది. 13 ఏళ్ల కుమారుని వెంట తీసుకొని బయలుదేరి. ఒకటే వెళ్ళలేదు కదా మరి. ఆ రోజుల్లో షిరిడీ ఏంటి, కర్ర ఎక్కువ వ్యాధి. నా కొడుకు కర్ర వస్తుందని భయపడుతూనే వెళ్ళింది. ఒక పక్క భయం ఉంది, ఒక పక్క వెళ్ళాలని తప ఉంది. వెళ్ళింది. వెళ్ళగానే బాబా ఆమెను చూడగానే ద్వారకామాయిలోకి అడుగు పెట్టగానే ఏమన్నారు,
నిన్ను ఎవరైనా ఇక్కడికి రమ్మన్నారా? నగలు తాకట్టు పెట్టి ఎందుకు వచ్చావు? నీ భర్త వద్దన్నా కూడా ఎందుకు వచ్చావు? నేనేమైనా నిన్ను పిలిచానా అన్నాడు. అనగానే ఆశ్చర్యపోయింది ఒక్కసారి. మరి షాక్ అవుతారు కదా, మరి ఎవరికి చెప్పలేదు, డైరెక్ట్గా బాబా గారు అడిగారు. అప్పుడు ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చి బాబా సర్వాంతర్యామి సర్వవ్యాపి అనుకుంటుంది. అప్పుడు వెంటనే అనుకుంది సర్వాంతర్యామి సర్వవ్యాపి అనుకుంది. బాబా నేను మీకు ఏ సేవ చేయగలనంటే అప్పుడు బాబా ఏమన్నాడు, నీ కొడుకు కలరా వచ్చిందా? లేదు కదా, నీకు ఆ భయాన్ని వదిలే. అక్కడ ద్వారం పక్కన ఉన్న మారేడు చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు బిల్వ పత్రాలు సమర్పించు అన్నాడు. అని భక్తి శ్రద్ధలతో బిల్వ పత్రాలు సమర్పించింది బాబా గారికి. ఆ వెంటనే మారేడు చెట్టు ఆయన ఏం చేశాడు, తన హస్తాలతో బాబా చిత్రపటాన్ని ఇచ్చాడు ఆమెకి. ఏంటి? ఒక చిత్రపటాన్ని ఇచ్చాడు. అది ఆమె తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ విధంగా షిరిడి యాత్ర ముగిసింది. వెళ్ళిన తర్వాత ఏం చేసింది, ఆ ఊరుకోల ప్రతిరోజు ఆ చిత్రపటానికి సాయీశ్వరుడని మారేడు పత్రాలు సమర్పించడం ప్రారంభించింది. సమర్పించి బాబా నామం చేసుకునేది. చేసుకోగా ఆమె పేరు కాకుగా మారిపోయి ఆ పల్లెటూరులో గొర్రెలు ఆవులు ఎవరైనా తప్పిపోతే ఆమె దగ్గరికి వచ్చేటికి ఆమె వాక్కులా చెప్పేసేది. ఈ దిక్కు నుండి ఈ దిక్కు నుండి అని చెప్పేది. అంటే ఆమెకి అది చెప్పడం అనేది వచ్చేసింది. పశువులు ఎక్కడ దొరుకుతాయో చెప్తే అంతర్దృష్టి కలిగింది ఆమెకి, వెంటనే చెప్పగలిగింది. ఆ విధంగా ఆమెకు మంచి పేరు వచ్చింది. చివరి వరకు తోచలేని సహాయం చేసేది, అన్నదానం చేసేది. అంతేకాకుండా ఆ చిత్రపటం ఒక్కరోజు కూడా పూజించకుండా ఉండేది కాదు. ప్రతిరోజు బిల్వపత్రాలతోటి ఆమె పూజ చేసుకునేది. ఆ విధంగా ఆమెకి కుటుంబంతో తోడు నీడయి పేదరికం నుంచి బయటపడి మంచి ఉచ్చ స్థితికి వెళ్ళి అందరి దృష్టిలో మంచి గొప్ప స్థితికి వెళ్ళింది. ఏది? కేవలం బిల్వపత్రాలతో పూజించడం, బాబా గారు ఇచ్చిన చిత్రపటంతో. చూసారా ఇక్కడ నగలు తాకట్టు పెట్టి స్వార్థం లేకుండా వెళ్ళినందుకు బాబా గారు ఎంత బహుమతి ఇచ్చారు ఆమెకి. ఆమె చేతితో ఊది ఇస్తే వ్యాధులు తగ్గే ఇది కూడా వచ్చింది. చాలామంది వస్తే ఆమెను అడిగేవాళ్ళు, అమ్మ ఊది పెట్టంటే ఆ ఊది పెడితే వ్యాధులు కూడా తగ్గిపోయాయి. అంత గొప్ప స్థితికి ఆమె శ్రీమతి ప్రధాని వెళ్ళి తన జీవితాన్ని అంకితం చేసుకుంది. ఈ విధంగా మనకి బాబా గారిని కనుక మనం నమ్మి ఆయన దృష్టిలో పడాలని మనం చేసే ప్రతి ఖర్చు, ప్రతి రూపాయి బాబా తప్పకుండా స్వీకరిస్తారు. ఆ పేరు చెప్పి మనం తీసుకుంటే ఆ లెక్క వేరే ఉంటుంది. ఒక ఆయన తీసుకున్నాడు తెలుసా మీకు? ఆ కథ తెలుసా? చెప్పండి. కాసేపు నవ్వుకుంటారు. బాబా గారికి అప్పట్లో మనీ ఆర్డర్లు వచ్చాయి. తెలుసా మీకు మనీ ఆర్డర్లు? ఐడియా ఉందా? శ్యామ కథ. అయితే ఒకసారి ఒక మనీ ఆర్డర్ వస్తే రూపాయి పోవాల మనీ ఆర్డర్. ఆ సమయంలో బాబా ఉండడు అక్కడ. శ్యామ ఏం చేస్తాడు, ఏముందిలే బాబా డబ్బులే కదా అని చెప్పి ఆ రూపాయి ఇంటికి తీసుకెళ్ళి పాపం ఎదురుగా ద్వారకామ్మ ఎదురుగా గుంట తవ్వుతాడు. గుంట తవ్వి ఆ గుంటలో పెట్టి మట్టితో పూర్తి చేస్తాడు. బాబాకి ఇవ్వకుండా. ఎక్కడి నుంచి? మనీ ఆర్డర్ నుంచి వచ్చిన డబ్బులు. ఇది జరిగిన ఒక నెల రోజులకి శ్యామ ఇంట్లో దొంగలు పడతారు, మొత్తం దోచుకుంటారు. వెంటనే వచ్చి పొద్దున్నే వచ్చి కాకడహాలు జరుగుతుంటే, ఏంది సాయిబాబా నేను ఇంట పట్టుకొని పాదాలు పట్టుకొని ఉంటే నా ఇంట్లో దొంగలు పడ్డారంటారు. అరే శ్యామ, నా ఇంట్లో నెల క్రితం దొంగలు పడ్డారా, నేను ఎవరికి చెప్పుకోనే? ఏంటి? నా ఇంట్లో నెల క్రితం దొంగలు పడ్డారా, నేను ఎవరికి చెప్పుకునేది? నీకు చెప్పుకోవడానికి నేనున్నాను, నేను ఎవరికి చెప్పుకునేది అంటాడు. అప్పుడు చెప్పు డబ్బులు వేసుకొని పోయి ఆ గుంట తొప్పి ఆ రూపాయలు తీసుకొచ్చి ఆయన చేతిలో పెడతాడు. అలా ఉంటుంది. బాబా సొమ్ము గనక మనం తింటే 100కి 1000 రూపాయలు వసూలు చేస్తాడు బాబా. ఇచ్చినట్టు ఇస్తాడు, మళ్ళీ మొత్తం తీసుకుంటాడు. కాబట్టి బాబా సొమ్ము చాలా గట్టిది. బాబా సొమ్ము బాబాకే సద్వినియోగం చేయాలి. స్వార్థానికి కానీ మన దానికి కానీ వాడుకుంటే రూపాయి అనాపైస్తో సహా వైద్యానికో లేకపోతే ఇంకో దానికో దోల తీరేటి ఖర్చు పెట్టించేస్తాడు. దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే ప్రత్యక్ష అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎంతోమంది అంటే దక్షిణ రూపంలో వచ్చిన డబ్బును బాబాకే సద్వినియోగం చేయాలి. అది ఏమైనా కావచ్చు.
అంటే ఆయన చూస్తున్నాడు చూడట్లేదు అనే విషయం పక్కన పెట్టండి. ఆయన పేరుతో వచ్చిన డబ్బు ఆయనకే వాడాలి. మీ ఇంట్లో అయినా సరే మీరిచ్చే 10 పైసలైనా సరే ఆయనకి ఇచ్చింది నేను కొంతకాలం ఉంచుకుంటాను, వడ్డీ ఇస్తాను, నేను వాడుకుంటే ఎవడు అడుగుతాడు, ఎన్ని పిచ్చి మాటలు. అది ఎప్పుడు చేయకండి. కొంతమంది శాలరీ ఫస్ట్ శాలరీ ఇస్తానంటారు, దానికి నెల నేను వడ్డీని ఇస్తానంటారు మళ్ళీ అంటనే. ఎందుకు ఇచ్చేయండి, బాబాకి ఇవ్వదలుచుకున్నప్పుడు చక్కగా మందిరానికి ఇచ్చేయండి. వాళ్ళు ఏదో ఒకటి మంచి కార్యక్రమం చేస్తారు. బాబాని ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇచ్చేయండి, మీకు 10 ఇస్తారు, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే ముఖ్యంగా మందిర నిర్వాహకులు స్వచ్ఛందంగా చేసే కార్యక్రమాలకి మనం ఎంత చేయూతనిస్తామో మందిరము ఇదవుతుంది, మన వల్ల ఇంకో 10 మంది వచ్చి ఇస్తారు. మనం ఎప్పుడు స్వార్థంగా ఉన్నాం అనుకోండి, ఆ స్వార్థం ఇంకో రూపంగా ఖర్చు అవుతుంది మనకి. దాంట్లో ఇసుమంతైన అనుమానం లేదు. ఇక చివరి లీల చెప్తాను, అద్భుతమైన లీల. రంగుతాయి అని ఒక ఉందండి. ఎవరు? రంగుతాయి. ఈమె 35 సంవత్సరాల పాటు బాబా వంట చేసిందండి ప్రసాదశాల. ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాలు. ఆమె పాడిన పాట కూడా ఈ మధ్య యూట్యూబ్లో పెట్టాను నేను. బాబా గారి షిరిడీకి సేవ చేయడం బాగా ఇష్టం అండి. మహానైవేద్యం సిద్ధం చేసి తన జీవితాన్ని సాయి సేవకు అంకితం చేసిన భక్తురాలు ఎవరయ్యా అంటే రంగుతాయి. భౌతిక దేహంతోనే బాబా గారిని చూసింది ఆ రోజుల్లోనే. అమ్మ చూసి మొన్నటి వరకు చేస్తూనే ఉందాము సేవ. గ్రామస్తులందరూ ఆమెను పిలిచేవాళ్ళు తాయి అని పిలిచేవాళ్ళు. ఆమెను పిలిచేవాళ్ళు తాయి అని పిలిచేవాళ్ళు. ఈమెకి నారాయణరావు కులకర్ణి అనే ఆయన భర్తని వివాహం చేసుకుంది. 2 కుమారులు. ఎవరయ్యా కుమారులు అంటే కేశపు, రంగనాథ్. ఎవరెవరు? రంగనాథ్. అయితే ఈమె జీవితం ఒకటే నినాదం. ఏంటది? పని అంటే నిస్వార్థ సేవ. ఏంటి? పని అంటే నిస్వార్థంగా చేయాలి. ఈమె ప్రసాదాలయంలో ప్రారంభించిన రోజుల్లో తొలి 6 సంవత్సరాలు ₹1 జీతం తీసుకోకుండా పనిచేసింది. 6 సంవత్సరాలు ₹1 జీతం తీసుకుంది. ప్రేమతోటి జుంకా బాకరి అనే నైవేద్యం చేసేదండి. ఒక చిన్న డౌట్ పెడుతూ చెప్తారా? నాకు ఆ ఖచ్చితంగా ఆ డౌట్ వచ్చి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా స్టేజ్. నాకంత ఐడియా రాలా, నాకంత బ్రెయిన్ పని చేయలేదు. అమ్మ మీరు వంట చేస్తారు కదా, రోజు ఒక టేస్ట్ వస్తా రాదా? అంతేనా? ఎప్పుడన్నా అంతే కదా. సరే, మిమ్మల్ని వచ్చి అన్నదానం చేయాలని బాబా మందిరంలో చేయమంటే ఏ టేస్ట్ వస్తాయి? ఇంట్లో టేస్ట్ వస్తా, అదే టేస్ట్ వస్తా, వేరే టేస్ట్ వస్తా? ఈమె జీవితంలో కూడా అదే జరిగింది. ఈమె ప్రతిరోజు జుంకా బాకరి అనే నైవేద్యాన్ని సాయంత్రం పూట బాబా గారి కోసం చేసేదండి. ఒక్క ప్రసాదశాలలో చేసినప్పుడే అద్భుతంగా వచ్చేదట. మళ్ళీ అదే నైవేద్యాన్ని ఇంట్లో చేస్తే కుదిరేది కాదండి. చాలాసార్లు ప్రయత్నం చేసింది పాపం. బాబా గారి ప్రసాదశాలనే నైవేద్యం చేసినప్పుడే అద్భుతంగా వస్తే, ఇంట్లోకి వచ్చి చేస్తే తిందామని చేస్తే చస్తే వచ్చేది కాదంట. బాగా చెప్పారు. అసాధారణమైన రుచి కలిగి ఉండేదని చెప్పుకునేవారు. ఇదంతా సాయి భక్తుల కృప చెప్పేవాడు. మళ్ళీ ఏమో వృద్ధాప్యంలో ఉండేదండి పాపం. వృద్ధాప్యంలో ఉంటే విపరీతమైన ఒళ్ళు నొప్పులు వచ్చేవి. ఆ ఒళ్ళు నొప్పులు ఎక్కడి వరకు వచ్చేవి? ఆ ప్రసాదశాలలో అడుగు పెట్టే వరకే వచ్చేది. అడుగు పెట్టిన తర్వాత ఏలుగయ్యి ఒంటి చేతితో టక్క 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 చేసేది. ఈ పక్కన కృష్ణాబాయి అని స్నేహితురాలు ఉండేది. ఇదేంది ఇప్పటిదాకా ముక్కింది, మూలిగింది, కాలు నొప్పింది, చేయి నొప్పింది, చేయి లాగుతుందండి, మెడలాగుతుందండి, చేయి పోయిందండి, రాత్రి కాలు ఎత్తానండి, నిద్రపోలేదండి, ఇది చెప్పింది. ఇక్కడికి వచ్చి ఈట పని చేస్తాను అనుకుంటే ఆ నైవేద్యం అయిపోయి బాబాకి పెట్టగానే మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ ఒళ్ళు నొప్పులు వచ్చేది. అంటే ఆ చేసే వరకు ఆయనే దగ్గరుండి చేయించుకునేవాడు. అంత గొప్పగా చేసేదాము. అంటే ఆమెలో ఎంత నిబద్ధత ఉంటే ఇలాంటివి కనిపిస్తాయి అమ్మా. రంగుతాయిలో అంత నిబద్ధతగా చేసేది. ఆ దివ్య అనుభవాన్ని ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయేవారు.
ఈమె రంగుతాయికి బాబా గారు స్వప్న దర్శనం ఇచ్చారు. ఎలా అంటే గురుస్థానం ఎదురుగా వీళ్ళకి మంచి ఆస్తి ఉండేది, పెద్ద ఆస్తి. ఇప్పుడున్న ఫౌంటైన్, ధ్వజస్తంభం చూసారా, వీళ్ళది ఆస్తి అదంతా. అయితే అప్పట్లో కేశవరావు బుట్టి అని అతను ఈ కుటుంబీకులందరినీ కలిసి ఆ ఆస్తి సంస్థానానికి అమ్మమని అడిగారు. అడిగితే ఆ కుటుంబీకులు ఎవరు ఒప్పుకోరు, మేమమ్మ అన్నారు. ఎందుకంటే అప్పట్లో భక్తులు బాగా వచ్చేవారు షిరిడీకి. అక్కడ ఒక సత్రంలా కట్టేసి బతశాలలా కడ శాంతి నివాస్ కడదామని ట్రై చేశారు. కడితే వీళ్ళెవ్వరు కుటుంబీకులు ఇవ్వకపోతే ముఖ్యంగా ఈ కులకర్ణి కుటుంబం ఇవ్వాల. అప్పుడేం జరిగింది, 1944, ఎప్పుడు 1944లో శ్రావణ మాసంలో గురువారం, శ్రావణ మాసంలో షిరిడీలో ఏం చేస్తారమ్మా చెప్పండి, తక్క చెప్పాలి. శ్రావణ మాసంలో షిరిడీలో ఏం చేస్తారు ఏంటమ్మా? బాబా పారాయణం చేస్తారు. ఉత్తరాది వాళ్ళు మొత్తం శ్రావణ మాసం బాబా పారాయణం చేస్తారు. శ్రావణ సోమవారం శివుడి ఫోటో పెడతారు. హారతిలో చూసారా? శ్రావణ సోమవారాలు మనకు కార్తీక సోమవారాలాగా వాళ్ళు శ్రావణ సోమవారాలు శివుడి ఫోటో పెడతారు. చూడండి హారతిలో, రేపు శ్రావణ మాసం వస్తుంది చూడండి. అలానే ఉత్తరాది వాళ్ళందరూ వచ్చి సామూహిక పారాయణాలు చేస్తారు. శ్రావణ మాసం వాళ్ళకి ప్రీతికరమైన మాసం. మన కార్తీక మాసం దీపాలు ఎలా వెలిగిస్తాము, వాళ్ళకి శ్రావణ మాసం శ్రావణ లక్ష్మి అని చెప్పి బాబా పారాయణాలు బాగా చేస్తారు. సామూహిక పారాయణాలు వేల మంది వచ్చి షిరిడీకి వచ్చేస్తారు. వారం రోజులు 2 వారాల నుండి పారాయణం చేస్తారు. ఆ శ్రావణ మాసంలో గురువారం రాత్రి బాబా గారికి కనిపించి ఏమన్నాడు, ఆ స్థలాన్ని సంస్థానానికి కమ్మని చెప్పాడు. ఏమని? సంస్థానానికి కమ్మని చెప్పాడు. అనగానే పొద్దున్నే లేచి కేసు చెప్పేసింది, అరే ఆ స్థలం మాత్రం సంస్థానానికి అమ్మాల్సిందే, ఇది బాబా ఆజ్ఞ అని చెప్పింది. చెప్పగానే ఆ కనిపించే శాంతి నివాసు, వాటర్ ఫౌంటైన్, లెడ్డీ బాబులో కొంత స్థలం అన్నీ వీళ్ళ దాంట్లోనే ఉన్నాయి. అయితే అది అమ్మేశారు. అది అమ్మకముందు అక్కడ ఏముండేది, ఒక శ్మశాన వాటిక ఉండేది. ఆ శ్మశాన వాటిక మొత్తం తీసేసేసేసేసి అక్కడ ఆ స్థలాన్ని సంస్థానానికి అమ్మేస్తారు. ఆ సంస్థానానికి అమ్మిన తర్వాత అక్కడంతా డెవలప్ అవుతుంది. డెవలప్ అయిన తర్వాత 76 సంవత్సరాల్లో ఆమెకి ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం వచ్చేస్తుంది. ఎవరికి? రంగుతాయికి. అప్పుడు సాయిబాబా అంటూ నామస్మరణ చేస్తా ఒకటే అడుగుతుంది, ఊది తీర్థం అడుగుతుంది. ఊది ధరించి తీర్థం స్వీకరిస్తుంది. సాయిబాబా అంటూ అలానే వదిలేస్తుంది. ఏది? దేహాన్ని. షిరిడి గ్రామం అంతా విషాద స్థాయిలో గడిచిపోతుంది. 1979లో పోయిందండి ఆమె. ఎప్పుడు? 79 నవంబర్ 6తో పోయింది. 78లో షిరిడీ సంస్థానం నుంచి విరమించింది సేవను. అంటే చనిపోయే 1 సంవత్సరం ముందర వరకు ఆమె సేవ చేసింది. 79లో పోయింది. ఆమె కోడలు ఉషాతాయి కులకర్ణి ఇప్పటికీ ఆ నైవేద్యాన్ని కొనసాగిస్తుంది ప్రసాదాలయంలో. ఇప్పటికీ ఉషాతాయి కులకర్ణి ఆ మహా నైవేద్యాన్ని సమర్పిస్తుంది. కాబట్టి ఆమె నిస్వార్థమైన సేవ మనకి ఇప్పటికీ గుర్తుండాలి. ఈ విధంగా మనం ఈరోజు అనేక మంది భక్తురాలను చెప్పుకున్నాం. ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి. కథలు ఎలా ఉన్నాయమ్మా? సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, ద్వారకా మాయికి, శ్రీ గురుదేవదత్తకు. ఈరోజు ముఖ్యంగా మీకు తెలిసిన కథలు చెప్పచ్చు, కానీ అవి కాకుండా కొత్తవి చెప్పి కొంతవరకు మీతో ఆనందాన్ని, ఈ సత్సంగాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో రావటం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. అందరూ చాలా చక్కగా విన్నారు. ముఖ్యంగా షిరిడీ సాయి మందిరం, నెహ్రూ బజార్, మార్కాపురం వారికి, పాలక వర్గం వారికి నా అనంతకోటి ప్రణామాలు. ఎందుకంటే మంచి అవకాశాన్ని ఇచ్చారు. నేను అనుకున్న దానికంటే బాగా జరిగింది. ఈ లీలలో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకొని మీ జీవితాల్లో కూడా బాబా మీ అందున్నాడు, మిమ్మల్ని రక్షించడానికే వచ్చాడు. చక్కటి మందిరం ఉంది, మేడి చెట్టు ఉంది, దత్తస్వరూపం, పక్కనే శివాలయం, మరి దుని ఉన్నది. దునిలో కొబ్బరికాయ వేసుకోండి. 16 గురువారాలు ఎవరైతే కొబ్బరికాయ వేసుకుంటారో ఖచ్చితంగా బాబా గారు కోరిక నెరవేరుస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక రెమెడీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. దునిలో కొబ్బరికాయ వేసుకోండి, నవధాన్యాలు వేసుకోండి. ఈ కామ్య కోరికలన్నీ నెరవేరుతాయి. బాబాను గట్టిగా పాదాలు ఆశ్రయించండి, దాంట్లో అనుమానమే లేదు.
ఈ అవకాశం ఇచ్చిన హరిహరరావు గారికి, నాగరాజు గారికి, సార్కి ధన్యవాదాలు, నమస్కారాలు.